I think a lot of them joined, Mataji. Yeah, we can go ahead. Yeah. Hare Krishna. Thank you for the coordination, Nikita. Thank you. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, విశేషంగా భాగవతం, భగవద్గీత, సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలు చర్చించుకుంటూ ఇందాక ఈ టెక్నికల్ ఇష్యూ రైజ్ అయ్యే లోపల మనం ఆదిత్య హృదయ పారాయణం చేశాం అలాంగ్ విత్ సూర్యాష్టకం. సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపంగా మనం భావించి ఆయన యొక్క విశేషమైనటువంటి పర్వదినం రథ సప్తమి నాడు మన విష్ణు సహస్రనామ పారాయణ అవగాహన మహాయజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటి వరకు జరిగినటువంటి స్తోత్రాన్ని పఠిస్తూ ఈరోజు 24వ శ్లోకం నుంచి ప్రారంభించడం జరుగుతుంది. నిన్న నేను ఇద్దరు మాతాజీలకు చదవమని రిక్వెస్ట్ చేశాను, మంగమ్మ మాతాజీ అండ్ బిబివిజెడ్ పద్మజ మాతాజీ. Yes, Mataji. Mangama Mataji. బిబివిజెడ్ మాతాజీ లేరా ఇప్పుడమ్మా? ఇందాక Yes. అయ్యో, ఆవిడ ఇంకా ఎక్కడో ఉన్నట్టున్నారు. జాయిన్ అయిపోరు మాతాజీ. స్టార్ట్ చేయమనండి మంగమ్మ మాతాజీని. ఓకే, స్టార్ట్ చేయండి మాతాజీ మీరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరి పూర్వపీఠిక ధ్యానం చదవండి. హరే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాంతం తపోనిదం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధన విముచ్యతే నమస్తస్యే విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే శ్రీ వైశంపాయ ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవ అభ్యభాషితః యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కామర్చంత ప్రాప్నోయమానవా శుభం కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః జపన్యుచ్యతే జంతు జన్మ సంసార బంధన శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషः సతతోత్థితః తమేవ చర్చయా నిత్యం భక్త్యా పురుషమవ్యయం జాయన్ స్తువన్నమస్తస్య యజమానిః తమేవ చ అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖోగ భవే బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహాద్భుతం సర్వభూత భవోద్భవం ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త పుండరీకాక్షస్తవైర్నరచ్చేర్నరా సదా పరమం ఓ మహత్తేజ పరమం ఓ పరమహత్తప పరమం ఓ మహద్బ్రహ్మ పరమం అపరాయణం పవిత్రాణం పవిత్రం ఓ మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయపితః యతః సర్వాణి భూతాని భవన్యాదియుగాగమే యస్మశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణుర్నామ సహస్రస్య మే శృణు పాప భయోపహం యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనా ఋషభి పరిగీతాని వక్ష్యామి భూతయే ఋషిర్నామ సహస్రస్య వేద వ్యాసో మహామునిః చందోనుష్టుప్ తదా దేవో భగవాన్ దేవకీ సుతః అమృతాం సుద్భవో బీజం శక్తిర్దేవకీ నందనః త్రిసామా హృదయం తస్య శాంత్యుర్జ వినియుజ్యతే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభ విష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యానాం నమామి పురుషోత్తమం
अस्य श्री विष्णु सहस्रनाम स्तोत्र महामन्त्रस्य श्री वेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्री महाविष्णु परमात्मा श्रीमन्नारायणो देवता अमृतां सुद्भवो भानुरिति बीजं देवकी नंदन श्रेष्ठि शक्तिः उद्भवो क्षोभनो देव इति परमो मंत्रः शङ्खबृन्नन्दकी चक्रीत कीलकं सार्गधन्व गदाधर इति नेत्रं रदाङ्गपाणि रक्षोभ इति नेत्रं त्रिसामा सामगामेति कवचम् आनन्दं परब्रह्म इति योनीति सुदर्शनः काल इति दिग्बन्धः श्री विश्वरूप इति ज्ञानं श्री महाविष्णु कैंकर्य रूपे श्री महाविष्णु प्रीत्यर्थे कैंकर्य रूपे श्री महाविष्णु सहस्रनाम स्तोत्र जपे विनियोगः माता చదవాలా చదవండి జ్ఞానం క్షీరోదన్వత ప్రదేశ విశుచిమణ విలసత్ సైక్తిక మౌక్తికాణం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణ నిభైర్మౌక్తిక మండితాంగై శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్త పీయూష వర్షై ఆనందన పునీయ అరనలిన గదా సంకపాణిర్ముకుందః భూపాదౌ యస్య నాభి వియదర సుర నిల చంద్ర సూర్య మంగమ్మ మాతాజీ వియదసుర నిల చంద్రౌ సూర్యౌ చ నేత్రే. నెమ్మదిగా చదవండి, నిదానంగా చెప్పండి మాతాజీ, చదవండి నిదానంగా చదవండి. వియదసుర నిల చంద్రౌ సూర్యో చ నేత్రే కర్ణావాసా శిరోజ్యో ముఖమభిదహనో యస్య వాసో యమబ్ధిః అస్తస్య అంతస్థం యస్వ విశ్వం సుర నర కగ భోగ గంధర్వ దైత్యః చిత్రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీనం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాద్గ కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం నమః సమస్త భూతానాం ఆదిభూతాయ భూభృతే అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే సశంక చక్రం సకరీట కుండలం సపీత వస్త్రం సరిహీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యం సహితం కృష్ణమాశ్రయే. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధన్యవాదాలు మాతాజీ. డిఎస్ఎస్ కుమారి మాతాజీ విష్ణు సహస్రనామ స్తోత్రం 1 నుంచి 24 వరకు చదవండి, 23 దాకా. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ తల్లి. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృద్ భూత వృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుషः సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిశ్చ పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనో ధాత విధాతా ధాతురుత్తమః అప్రమేయో ఋషికేశ పద్మనాభో అమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్ట తవిష్టస్తవిరో ధ్రువః అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతద్దనః ప్రభూతస్త్రీకకుబ్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వి మేధావి విక్రమక్రమః
అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్ సురే సశరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః ఆహ సంవత్సరో వ్యాళః ప్రత్యయ సర్వదర్శనః అజ సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాధిరచ్యుతః వృషాకపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః వసుర్వసుమనాసక్త సమాత్మా సంమితః సమః అమోఘ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రుర్ విశ్వయోని శుచిస్రవాః అమృత శాశ్వతస్థాణుర్ వరారోహో మహాతపాః సర్వగ సర్వవిద్వాను వృక్షత్సేనో జనార్దనః వేదో వేద విదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్ష సురాధ్యక్షో ధర్మాధ్యక్ష కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహ చతుర్ద్రంష్టశ్చతుర్భుజః భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోని పునర్వసుః ఉపేంద్రో వామన ప్రాంశురమోఘ శుచిరూర్జితః అతీంద్ర సంగ్రహ సర్గో ధృతాత్మా నియమో యమః వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపు శ్రీమాన్ అమేయాత్మ మహాద్రిదృక్ మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస సతాంగతిః అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిత్తమనోహంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణస్తాస్త విస్తృతాత్మా సురారిః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతిరుదారధీః అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృతాత్మా సంవృత సంప్రమర్దనః అసంబద్ధకో వహ్నిరనిలో ధరణీధరః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ తల్లి, ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు మాతాజీ. అగ్రణీ గామణి శ్రీమాన్ న్యాయో నేత సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్. అగ్రణీ భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, మనమంతా కూడా విష్ణు సారతత్వాన్ని తెలుసుకుంటున్నాం. విష్ణువు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణువు యొక్క దివ్యమైనటువంటి తత్వమును తెలుసుకుని మన జీవితాలను శుభప్రదం చేసుకోవాలనేటువంటి తలంపుతో ఉన్నాం. జీవితానికి శుభప్రదం చేసుకోవడం అంటే మనకున్నటువంటి వసతులన్నిటినీ ఉపయోగించుకుని మనం ఆనందభరితమైనటువంటి ఈ భౌతిక జీవితాన్ని, ఈ శారీరక సుఖాలను అనుభవిస్తూ జీవించటం కాకుండా మన జీవితానికి లక్ష్యం ఏమిటి? గమ్యము లేని ప్రయాణం, లక్ష్యము లేని ప్రయాణం లేదా విద్య శుద్ధ దండగ. మనందరి యొక్క గమ్యము, మనందరి యొక్క లక్ష్యము, భగవంతుడు మనకు ఈ మానవ జన్మను ఇచ్చినది మన జీవితాలను మనం భగవంతుడు చెప్పిన మార్గంలో నడుచుకోవడానికి, మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. ఈ శరీరం మనకి ఇచ్చింది కాదు, ఈ ఆత్మ మనది కాదు, ఏది మనది కాదు. భగవంతుడు చెప్పింది నడుచుకోవడమే మనకున్న మార్గం. అటువంటి స్వామి ఎవరైతే ఆది మధ్యాంతరహితుడో, అచ్యుతుడో, అనంతుడు, అజుడు, ఈ విశ్వానికంతటికీ ఆధారభూతుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మార్గాన్ని మనం పయనించాలంటే ముందు స్వామి మహిమను తెలుసుకోవాలి. స్వామి మహిమ అనేకానేకమైన పరమ పావనమైనటువంటి మహిమలు, విభూతులు, వైభవములు. అగ్రణీ, అగ్ర అనగానే మనకేదో కొంచెం టాప్ అని అనిపిస్తుంది. అగ్రశ్రేణి వింటూ ఉంటాం. అగ్రణి అంటే
మోక్షగాములను పరమపదానికి గునిపోతాడట. మోక్షగాములు అంటే మోక్షము కాంక్షించువారు. మోక్ష కాంక్షించాలంటే మనం ఆ అర్హత సంపాదించాలంటే ముందు ప్రిలిమ్స్ పాస్ అవ్వాలి. అదే ముక్తిని పొందాలి. ముక్తి అంటే భవబంధాలను తెంపుకోవాలి. భవబంధాలు తెంపుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం రావాలి. ఇంద్రియ నిగ్రహం రావాలంటే మనస్సుని మీద మనకు ఆ యొక్క కంట్రోల్ రావాలి. అది రావాలంటే మనం భక్తి తత్పరతతో పవిత్రమైన భావనతో మన జీవితాన్ని మనం గడుపుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసము కూసు విద్య అన్నట్టు ఏకాగ్ర భక్తి, నిష్కామ భక్తి, నిష్కామ కర్మ, వీటిని అవలంబిస్తూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. మోక్షగాములను పరమ పదానికి చేరుస్తాడట. డైరెక్ట్గా ఆయన మౌంట్ ఎవరెస్ట్కి తీసుకెళ్తాడు. మనం కొంచెం ఎఫర్ట్ పెట్టి ఆ కింద బేస్ క్యాంప్స్ ఉంటాయి కదా, అక్కడ దాకా వెడితే చాలు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్లో, మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ క్రమంలో వాళ్ళకి బేస్ క్యాంప్స్ ఉంటాయి. డైరెక్ట్గా వెళ్ళి హెలికాప్టర్ కూర్చున్నట్టు ఎవరెస్ట్ మీద కూర్చోరు. పాపం అనేక బేస్ క్యాంపులు దాటుకుంటూ పర్వతాన్ని అధిరోహిస్తారు. మనం శ్వేతద్వీపానికి చేరుకోవాలి. ఎక్కడుంది ఆ శ్వేతద్వీపం? సుమేరు పర్వతం మీద. ఆ శ్వేతద్వీపం చేరుకోవాలంటే బేస్ క్యాంపుకి చేరాలిగా. ఆ బేస్ క్యాంపే ఈ భక్తి, సత్సంగము మరియు స్మృతి పురాణాల పఠనం, శ్రవణం, స్మరణం. గ్రామణి, సకల భూతాలను తన అధీనంలో ఉంచుకుంటాడు. భూత గ్రామము. గ్రామము అంటే జనులు నివసించేది. గ్రామము అంటాం అంటే ఇట్ ఇస్ ఎ విలేజ్ అంటాం. గ్రామం అంటే ఏమిటి అసలు? జనులు నివసించేది గ్రామం. గ్రామణి అంటే ఏమిటి? గ్రామాల్లో మణి కాదు. సకల భూతాలను తన అధీనంలో ఉంచాడు. సకల గ్రామాలు ఆయన అధీనంలో ఉంటాయి. సకల గ్రామాలు అంటే సకల భూతములు నివసించే స్థానములు ఆయన అధీనంలోనే ఉంటాయి. శ్రీమాన్, శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఇక్కడ ఎన్నిసార్లు శ్రీ వచ్చిందో చూడండి. శ్రీ 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 అనేక మార్లు వచ్చింది. శ్రీమాన్, సమస్తాన్ని అతిశయించే శోభాయమానుడైన. సమస్తాన్ని అతిశయించే అంటే శోభింపజేసే శోభాయమానుడు. సమస్తాన్ని ఆయన యొక్క ఆ రూప లావణ్యం, తేజో విలాసము, పరమ జ్యోతి స్వరూపం అన్నాం. అందుకనే అఖండ జ్యోతి. అటువంటి స్వామిని మనం ఆరాధిస్తున్నాం. అందుకే మనం అడుగుతాం, ఏలని దయరాదు పరాకు చేసే వేళ సమయము గాదు రరా దేవాది దేవ రరా మహాను భవ రర జీవ నేత్ర రఘువర పుత్ర సారతర సుధా పూర హృదయ పరివార జలధి గంభీర ధనుజ సంహార మదన సుకుమార దశరథ కుమార బుధ జన విహార సకల శృతి సార నాదుపై ఏలని దయ రాదు బాలకనకమయ చేల సుజన పరిపాల శ్రీ రమాలోల విద్రుత శరజాల సుభద కరుణాల బాల ఘనలీల నౌవ్యవన మాలిక భరణయేల. త్యాగరాజస్వామి ఆ శ్రీరాముని అడుగుతున్నారు, ఎలా నీ దయ రాదు నాపై. స్వామివారు శ్రీ రమాలోల అని అంటున్నాడు అక్కడ. శ్రీమాన్, లక్ష్మీదేవి యొక్క అతిశయించినమైనటువంటి ఆ ఐశ్వర్య శోభతో లక్ష్మిని ధరించాడుగా మరి వక్షస్థలంలో. ఆ ఐశ్వర్య శోభ
వెలుగొందిపోతోంది. అందుకే సమస్తాన్ని అతిశయించే శోభాయమానుడు స్వామి. న్యాయస్వరూపుడు. ఎప్పుడైనా మనం ఏదైనా పనులైతే దేవుడు మన పక్షాన, పనులు కాకపోతే దేవుడు మన పక్షాన కాదు అని అనుకుంటామో, అటువంటి అజ్ఞానపరమైనటువంటి మాటలు రాకుండా ఉండటానికి గుర్తుపెట్టుకోవాల్సిన నామము న్యాయ. అంటే న్యాయస్వరూపుడు స్వామి. న్యాయం అంటే ఏమిటి? దారి చూపే ప్రమాణాలతో ఆయన మన అజ్ఞాన తిమిరాలను తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో సంధిమాన్ సంధా, మనం నిన్న అనుకున్నాం, సంధిస్తాడు. దేన్ని కలుపుతాడు? కర్మలను, కర్మఫలాలను, జీవులను కలుపుతాడు. ఆ కలిపే విధానంలో న్యాయం పరంగా ఉంటాడు. న్యాయమూర్తి, న్యాయస్వరూపుడు స్వామి. ఎక్కడ అన్యాయం చేయడు. డబ్బును వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకు ఒక న్యాయం, మధ్యతరగతి వాళ్ళకు ఒక న్యాయం, సంపదన ఉన్న వారికి ఒక న్యాయం, ఆడి కారు ఉన్న వారికి ఒక న్యాయం, మారుతి కారు ఉన్న వారికి ఒక న్యాయం లేదు. ధర్మ దర్శనమైనా బ్రేక్ దర్శనమైనా ఒకటే న్యాయం. నేత. ఇప్పుడు నేత అన్న పదం చాలా ఫేమస్ అయిపోయింది. హమారే నేత అని చెప్పి పెద్ద పెద్ద హోర్డింగ్స్. ఇప్పుడు అసలు జగత్తును నడిపించే జగన్నాయకుడు ఆయన నేత నేత అని చెప్పుకోవట్లే. ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే ఈ అశాశ్వతమైనటువంటి శరీరాలు ధరించి మనం మదము, అహంకారము, మమకారానికి లోనే నేత నేత అని చెప్పుకుంటున్నాం. అసలు జగత్తును నడిపించే జగన్నాయకుడు ఆయన్ని నేత అని ఎక్కడన్నా అంటున్నామా మనం? ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మనం హమారా నేత విష్ణుమూర్తి, విష్ణు భగవాన్ అని అంటున్నామా? ఎందుకు? వై? ఎస్ నిఖిత, టెల్ మీ వై? అంటే పాలిటిషియన్స్ కి అదని ఫిక్స్ అయిపోయాం మాతాజీ. దాట్స్ ద థింగ్. వెరీ గుడ్. ఆనెస్ట్లీ యూ టోల్డ్ మీ. మనం ఏ విధంగా మైండ్లో కూర్చుండిపోయింది మన మెదడులో అంటే నేత అనగానే సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో. అసలు మనకి చెప్తున్నటువంటి నేత ఎవరు? జగత్తును నడిపించే జగన్నాయకుడు. అందుకే అన్న ఎవ్రీ డే ఇస్ ఎ విష్ణు డే. ఆ విష్ణు ఆప్టికల్ ఫైబర్ సెట్ చేస్తున్నాం మనం. అండ్ మన నేత ఎవరు అంటే జగత్తును నడిపించే జగన్నాయకుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు. సమీరణ. సమీర, సమీర్. సమీరము అంటే వాయువు. వాయు రూపుడు స్వామి. అదేంటి మాతాజీ, వాయుదేవుడు ఉన్నాడు కదా, మళ్ళీ వాయు రూపుడు ఎట్లా? సమస్త దేవతా స్వరూపాలు స్వామి కళాంశాలే. అక్కడ దాకా ఒక అర్థం. ఇంకో అర్థం ఏమిటంటే సమీరణ అంటే మనలో ఉన్నటువంటి ప్రాణవాయువు రూపాల సకల భూతాలను ప్రవర్తిల్ల చేస్తున్నాడు. ఈ ఆక్సిజన్ అనే ఏదైతే ఉందో ఆ ప్రాణవాయువు. మనకు ప్రాణవాయువు ఆక్సిజనే కదమ్మా, ఇంకోటి ఏమన్నా ఉందా? లేదు, ఆక్సిజన్. ఆల్ ఆఫ్ us are breathing ఆక్సిజన్. సో ప్రాణవాయువు రూపం. అసలు ప్రాణవాయువు ఏమిటి? ప్రాణవాయువు రూపమున సకల భూతాలను ప్రవర్తిల్ల చేస్తున్నాడు. మన సిస్టమ్ ఎలా చేశాడంటే స్వామి ఆ ప్రాణవాయువు మనలోకి పీలుస్తూ మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం చేసుకున్నాం. అయితే నేను అనేక మార్లు చెప్పినట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో సమానంగా ధ్యాన స్థితిని పొందగలగడం. సపోజ్ ద వే యువర్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఈజ్ హ్యాపెనింగ్, దాంతో సమానంగా మనం మెడిటేషన్, జపా చేయడం. నాట్ మెడిటేషన్, ఐ ఫీల్ జపా స్పీడ్ దాంతో కోరిలేట్ చేయడం. సపోజ్ యు ఆర్ ఇన్హేలింగ్, ఎక్సేలింగ్. ఓం నమో నారాయణాయ, 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 ఓం నమో నారాయణ. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. దట్ ఆ సైకిల్ ఏ విధంగా నడుస్తూ ఉంటుందో ఆ విధంగా మనం మన ప్రాణవాయు గతితో సమానంగా జపం చేయడం. సమీరణ అంటే వాయురూపుడు. వాయురూపుడు అంటే ఏ వాయువు? కార్బన్ డైఆక్సైడా లేకపోతే ఇంకొకటి అంటే ప్రాణవాయువు రూపాన స్వామి ప్రవర్తిల్ల చేస్తున్నాడు కాబట్టి ఆయన వాయురూపుడు. సహస్రమూర్ధ. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యద్యభవ్యం. సహస్ర శీర్ష అని అన్నాం మనం. అంటే 1000 తలలు గలవాడు స్వామి. ఆ 1000 తలలు గలటువంటి స్వామి
సహస్రమూర్ధ అంటే 1000 తలలు. ఇది విష్ణువు యొక్క సర్వ వ్యాపకత్వం. అంతటా స్వామి తేజస్సు, అంతటా స్వామి విభూతి, అంతటా స్వామి వైభవం, అన్ని నామరూపాలు ఆయనవే. విశ్వాత్మ, ఈ విశ్వమంతా ఆయన, ఈ విశ్వానికి ఆత్మస్వరూపుడు ఆయన. మనలో ఉన్నది స్వామి. ప్రతి జీవిలో, ప్రతి కణములో, ప్రతి జంతుజాలములో, షట్పాదమవ్వని, చతుష్పాదమవ్వని, క్రిమి కీటకాలలో కూడా స్వామిని విడీకృతమై ఉన్నారు. స్వామి శక్తి, స్వామి యొక్క ఆత్మస్వరూపం. సహస్రాక్ష అంటే 1000 కనులు గలవాడు. సహస్రపాత్ బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానేని పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ పాదము, శ్రీపాదాలు బ్రహ్మ కడిగిన పాదాలట. బ్రహ్మ, దేవతలు, సమస్తమైనటువంటి భాగవతోత్తములు కడిగినటువంటి పాదాలవి. చలగి వసుధ గోలిచినది పాదము, బలితలమోపిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము, ప్రేమతో శ్రీసతి, ఎవరా శ్రీసతి? లక్ష్మీదేవి, పిసికెడి పాదము, పామిడి తోరగపు పాదము, బ్రహ్మ కడిగిన పాదము. సహస్రపాత్ అంటే స్వామి పాదాలు, బంగారు పళ్ళెం మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పాదాలు స్మరించండి. మనకు కనపడే శ్రీ మహావిష్ణువు తత్వం ఆయనే. ఇక్కడ 1000 పాదాలు గలవాడట. మరి 1000 శిరస్సులు, 1000 బాహువులు, 1000 పాదాలు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. పురుష సూక్తంలో విరాట్ పురుషుడైనటువంటి పరమాత్ముడు 1000 కొలది శరీరములు, 1000 కొలది కన్నులు, 1000 కొలది శిరస్సులు, 1000 కొలది ఇంద్రియాలు, 1000 కొలది పాదాలు గలవాడు. అంటే స్వామి యొక్క అఖండ తేజోమయమైనటువంటి మహావిరాట్ స్వరూపాన్ని గ్రహించండి. అఖండ తేజోమయమైనటువంటి విరాట్ స్వరూపంలో మనకు అదంతా కూడా ఈ పురుష సూక్తంలో వివరించబడింది. స్వామి యొక్క దివ్యమైనటువంటి పరమ పురుషుడు గోపాల బాలుడు. ఎవరయ్యా? కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు. ఎవరయ్యా పరమ పురుషుడు? ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగుళం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహితి ఏతావాసస్య మహిమా ఆతో జాయాక్శ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాధూర్వ ఉదయత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వచ్చక్రామత్ శాసనానసనే అభి. స్వామి యొక్క పాదాలు భూమి మీద, శిరస్సు ఆకాశంలో, సూర్యచంద్రులు నేత్రాలుగా ఆ యొక్క విరాట్ స్వరూపం ఈ పురుష సూక్తంలో వివరించబడింది. అందుకే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్ యదాస్తే. యజ్ఞకర్త, యజ్ఞధర్త, యజ్ఞభర్త అయినటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి రూపాన్ని మనం పురుష సూక్తంలో దృశ్యిస్తున్నాం. అదే పరమ పురుషుడు. పరమ పురుషుడు అంటే 6 feet 12 feet మ్యాక్సీ మనం మనుషుల్ని చూసింది. అంటే అధికంగా చూస్తే 12 feet 10 feet అనుకోండి. 11 feet 12 feet వాళ్ళు ఎవరో గిన్నిస్ బుక్కుల్లోకి ఎక్కారు. స్వామి రూపం అఖండమయమైనటువంటి రూపం. ఆకాశంలో శిరస్సు, భూమి మీద పాదాలు, అందున 1000 శిరస్సులు, 1000 పాదాలు, 1000 బాహువులు, 1000 ఇంద్రియములు. వాట్ ఈజ్ ఆల్ దట్? అదంతా కూడా స్వామి వారి యొక్క దివ్య తేజోమయమైనటువంటి విరాట్ స్వరూపం. యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహిత పూర్వో యో దేవేభ్యో జాత నమో రుచాయ బ్రాహ్మయే. స్వామి దివ్య రూపాన్ని మనం సూక్త రూపంలో ఈ యొక్క వేదాలలో పఠిస్తున్నాం. అందుకే సహస్రపాత్.
మోక్షగాములకు పరమపదానికి గునిపోయేవాడు, సమస్తాన్ని అతిశయించే శోభ కలిగిన వాడు, జగత్తును నడిపించే జగన్నాయకుడు. లీడర్ అంటే ఆయన. పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకుంటాం మనం. దురదృష్టం ఏమిటంటే తుచ్చమైనటువంటి జీవితానికి అహంకారభరితమైనటువంటి ప్రవర్తనలు. ఆలయం పక్కనే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు. అసలు ఇది ఎక్కువ తమిళనాడులో చూడొచ్చు మనం. ఆడవున్న మమతా మాతాజీ ఉంటే ఆవిడ బాగా చెప్తారు. ఎందుకంటే తమిళనాడులో ఒక రాగా కాదు అసలు, వాళ్ళు మొత్తం హోర్డింగ్సే హోర్డింగ్స్ ఉన్నారు. 1 సెకండ్. మమతా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. మమతా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నల్ల ఇరుకమ్మా. నల్లా இருக்கேன் మాతాజీ. అసలు తమిళనాడులో హోర్డింగ్స్ ఎట్లా పెడతారమ్మా? మానవుల హోర్డింగ్స్ లీడర్లు పెడతారుగా. అవును మాతాజీ, వాళ్ళ అన్ని విశేషాలకి పెడతారు మాతాజీ. యాక్చువల్ గా బిడ్డ బర్త్డేస్ కి, చెవులు కుట్టే ఫంక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇఫ్ దే హ్యావ్ మనీ టు స్పెండ్ అంటే పబ్లిసిటీ హెవీగా ఉంటుంది మాతాజీ. మామూలు హెవీ కాదు, అది టాప్ హెవీ. అవును మాతాజీ, ఒక కేసు కూడా అయింది, ఒక గర్ల్ పైన పడి ఒక కేసు కూడా అయింది, హెవీగా ఒక ఇష్యూ అయింది. రొంబ భయంకర హోర్డింగ్స్ పెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళు చేసే హోర్డింగ్స్ ఇంత అంటే నేను వాళ్ళని అనటం కాదు, బట్ స్టిల్ మానవులు ఏ విధంగా ప్రవర్తిస్తామంటే, జగత్తును నడిపించే జగన్నాయకుడు హోర్డింగ్ పెట్టలేము మనం. ఆ హోర్డింగ్ కాదు, బ్యానర్ పెట్టాలన్నా పక్కకి ఎక్కడో పెట్టుకుని కూర్చుంటాం, లేదా గుళ్ళోంచి ఆ సౌండ్ పెడుతుంటే ఆ స్పీకర్ కూడా ఆపేస్తూ ఉంటారు. మనవి పాటలు, పద్యాలు, ఇహ ప్రచారం అంటే నేత. చూడండి, నేత సమీర్ స్వామి ప్రాణవాయు రూపుడు, సమస్తాన్ని కలిపేటువంటి వాడు. మన కర్మలను, కర్మ ఫలాలను మనను కలిపి ఆ యొక్క సంధిని కూర్చేవాడు, సమస్త శక్తి స్వరూపుడు స్వామి. అందుకే ఆ స్వామి యొక్క హృదయ కమలంలో మనమంతా నివసించాలి, ఐకాంతికత్వాన్ని సాధించాలి అనే తత్వంతో ఈ విష్ణు సారతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్న అడుగు వేస్తున్నాం. ఇది నర్సరీ కంటే ముందు ఇంకేదైనా ఉంటే అది. ఆవర్తనో నివృత్తాత్మా సంపృత సంప్రమర్దన అహ సంవర్తకో వహ్ని అనినోధరణి. ఎప్పుడైతే విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉన్నామో, ప్రతి నామం ముందు మనం గోవింద గోవింద నామస్మరణ చేసుకోండి. గోవింద ఆవర్తన, గోవింద నివృతాత్మ, గోవింద సంవృత. అది మనకు మననం అయిపోతుంది, అలవాటు చేసుకోవడానికి చెప్తున్నా. ఆవర్తన, ఆవర్తనం, ఆవర్తము అంటే ఒక సర్కిల్. ఈ సంసార చక్రాన్ని, కాలచక్రాన్ని తిప్పేవాడు ఆయన. స్వామి ఏమిటి మాతాజీ? స్వామి తిప్పడం, సంసారం మనది కదా. ఆవర్తనో నివృత్తాత్మ, ఆయన ఏమి తిప్పుతున్నాడు మాతాజీ? మనం కుటుంబాన్ని నడుపుతున్నాం, మనం పెళ్లి చేసుకున్నాం, మనం పిల్లలు ఉన్నారు అనేటువంటి భావంతో ఉంటే కనుక అంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. ఎందుకంటే సరే మనం కాలచక్రాన్ని ఆపేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఎంత అయింది? 7:46. టక్కుని నేను నిఖిత ప్లీజ్ స్టాప్ ద టైం అంట. స్టాప్ ద టైం అంటే మేమిద్దరం ఏం చేస్తామంటే, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మా కంప్యూటర్లలో టైం ఆపేసుకుని కూర్చుంటాం. అంతే తప్ప ప్రపంచంలో, ఈ సృష్టిలో సమయం గడుస్తూనే ఉంటుందిగా. సో దట్ ఈస్ వీఆర్ ఫూలింగ్ అవర్ సెల్స్. సంసార చక్రాన్ని, కాలచక్రాన్ని ప్రవర్తింపజేయువాడు, ప్రవర్తిల్లజేయువాడు, త్రిప్పువాడు శ్రీ మహావిష్ణువు అనేటువంటి ఆలోచన మనస్సులో వచ్చిన తర్వాత ఇక మనకు అహంకార మమకారాలు, ఈ 3 మ్యాంగోలో 2 మ్యాంగో కారం ఎక్కడి నుంచి వస్తుంది? నివృత్తాత్మ. చూడండి, మనని తిప్పేవాడైనే, మళ్ళీ సంసార బంధాలకు ఆయన అతీతుడుగా ఉంటాడట. ఆయన తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాడు స్వామి. ఆయనకి ఏమీ అంటది. ఇది మనలో ఉన్నాడు స్వామి, ఆత్మస్వరూపంలో ఉన్నాడు. మనం చేసే పాపాలు పుణ్యాలు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ఆయన లేడనుకుని మన వేషాలు మనం వేస్తున్నాం. ఆ తర్వాత ఉంటుంది అసలుది. కర్మ ఫలాలు, కర్మలు మరియు జీవములు అన్నిటినీ కలుపుతున్నాడు ఆయన. సంధాత సంధిమాన్ స్థిర, స్థిరంగా ఉంటాడు, కలుపుతూ ఉంటాడు, స్థిరంగా ఉంటాడు, బ్యాలెన్స్డ్గా ఉంటున్నాడు ఆయన. ఆ బ్యాలెన్స్డ్గా ఉండటంతో పాటు ఇంకేం చేస్తున్నాడమ్మా? బ్యాలెన్స్డ్గా ఉండటం అంటే, స్థిరంగా ఉండటం అంటే ఆయన ఏదో బిగుసుకుపోయి ఈ విగ్రహ రూపంలో ఇలా కూర్చున్నాడని కాదు. మనం చేసే, సపోజ్ భవానీ మాతాజీ కొన్ని పాపాలు చేశారు. అయ్యో పాపం, ఆవిడ రోజు భాగవతం చెప్తోంది, కొన్ని పాపాలు ఆవిడకి మైనస్ చేసి
పద్మారామ్ శెట్టి మాతాజీ గారికి కొంచెం, మమతా మాతాజీకి కొంచెం, సునీత మాతాజీకి కొంచెం తోసేద్దాం అట్లా అని అనుకుంటాడు ఆయన. అనుకోడు. ఎందుకంటే న్యాయరూపుడు మరియు ఈ సంసార బంధాలన్నిటికీ కూడా అతీతుడైన, మనం చేసే వాటికి మనం మాత్రమే అనుభవిస్తాం. ఎక్కడ ఎడిషన్స్ ఉండవు, సబ్ట్రాక్షన్ ఉండదు, టోటల్గా మందే. ఒకసారి ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే ఎట్లా అనిపిస్తుంది, నగల దుకాణంలోకి వెళ్తే అబ్బా ఇన్ని అవన్నీ గోడ మీద ఉన్నవన్నీ మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుంది. అనిపిస్తుందా అనిపించదా? అనిపిస్తుంది మనసుకి. అంటే దొంగతనం చేద్దామని కాదు, మనసుకి అనిపిస్తుందిగా. ఎస్. చూడగానే అబ్బా ఆ గోడ మీద అంతా ఖాళీ అయిపోయి ఏదో మాయా మంత్రం జరిగి అన్ని మన ఇంట్లోకి వచ్చేస్తే ఎంత బాగుండు. ఏదో లేకపోతే మనకి నచ్చినవన్నా కొన్ని. ఆ విధంగా మనకు మనసు ఆ విధంగా పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది. ఈరోజు రథసప్తమి. సూర్యుడు ఏకచక్రం మీద పరిగెడుతున్నాడు. ఆయన గొప్పతనం చూడండి. ఆయన పరిగెత్తే ఏకచక్రమే కాలచక్రం. అందున గాలి అనేటువంటి ఆ యొక్క పగ్గాలు, ఆ సప్త అశ్వాలు ఇంద్రియాలకు ప్రతిబింబంగా, గాలి అనే పగ్గాలతో తొడలు లేనటువంటి, ఊరువులు లేనటువంటి సారథిని పెట్టుకుని, అంటే అవధ్యుడు సారథి పాపం నడవలేడు, ఏమి చేయలేడు ఆయన, పాపం తొడల నుంచి లేవు, ఊరువులు లేవు. అటువంటి ఆయన్ని పెట్టుకుని ఆయన యొక్క ప్రపంచంలో ప్రకాశాన్ని, తేజస్సును ప్రజ్వరింపజేస్తున్నాడు. అంటే సూర్యుని జీవితం చూసి మనం నేర్చుకోవాల్సింది అది. సమయ నిబద్ధత, బద్ధకం లేకుండా ఈ సమయానికి రావడం, ఈ సమయానికి వెళ్ళిపోవడం, టైం పంక్చువాలిటీ. అంటే మనకి ఇప్పుడు ఈ కాలంలో ఆఫీసుల్లో అది పెడతారు, ఏంటది ఏదో లాగిన్ అవడానికి కదా, పంచ్. ఆ పంచ్ అనేది పర్ఫెక్ట్ గా పంచ్ ఫాలో అయ్యేది సూర్యుడు సృష్టిలో. ఏ ముహూర్తం అయితే చెప్పబడుతుందో ఆ ముహూర్తానికి సూర్యాస్తమయం, సూర్యోదయం. మనం దాన్ని ట్యాంపర్ ఎట్లా చేయాలని ఆలోచిస్తాం పంచ్ మెషిన్ని. 100%. ఎందుకంటే ప్రభుత్వంలో నేను చూసింది అయితే అదే. ప్రైవేట్లో దే కాంట్ మేనేజ్, బట్ ఐ హ్యావ్ సీన్ దట్ వేర్ పంచ్ని మెషిన్నే ట్యాంపర్ చేయడానికి ట్రై చేశారు మా వాళ్ళు కొంతమంది. కార్డ్ ఇంకొకరికి ఇచ్చి పంపడం మాతాజీ, సింపుల్. హరే కృష్ణ. ఇప్పుడు తంబు పెట్టారులే అమ్మా, కార్డు పోయింది, తంబు అయి ఇది పెట్టారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారులే. వేళ్ళు కోసి వాళ్ళకి అతికి పెట్టి పంపించాలంతే. అంటే మన ఆలోచనల పరిపరి విధాలు. దానికి కూడా ఏదో ఆలోచిస్తారు, ఏదో జైపూర్ ఫుట్ లాగా ఏదో ఫింగర్స్ తయారు చేస్తారు మన వాళ్ళు, ఇబ్బందే లేదు. సో సంసార బంధాలకు అతీతుడై ఉన్నవాడు, ఆవరించబడి ఉన్నవాడు విష్ణు సర్వవ్యాపి. సంవృత అంటే అజ్ఞానము లేదా అవిద్య అనే మాయ చేత పరమాత్మ ఆవృతమై ఉన్నాడు. దీనివల్ల పరమాత్మ యొక్క ఎరుక జీవునికి తెలియదు. మనందరం కూడా అజ్ఞానంతో ఆవరించబడి ఉన్నాం. పరమాత్మ ఉన్నాడు మనతోనే, మనలో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు, మన ఎక్కడ చూసినా స్వామి ఉన్నాడు. ఇక్కడ ఏం మాతాజీ కళ్ళజోడు పెట్టుకుని ఆవిడకి ఏం అర్థం కావట్లేదు, ఆవిడ ఎక్కడున్నా స్వామి కనపడుతున్నాడు అంటున్నాడు. ఎక్కడ కనపడుతున్నాడు అమ్మా? కనపడపోవడానికి కారణం మనలో ఉన్న అజ్ఞానము, అవిద్య, అహంకారము. భక్తి జ్ఞాన సాధనలతో ఈ అవిద్యను తొలగించుకున్నప్పుడు మనకు స్వస్వరూప జ్ఞానము లేదా జీవ బ్రహ్మ అభేద జ్ఞానం కలుగుతుంది. అంటే తప్పనిసరిగా స్వామి మనకు ప్రకటితమవుతాడు. మరి ఎంత టైం పడుతుంది మాతాజీ దానికి? ఎంత టైం అంటే మనం ఎంత కృషి చేస్తే అంత టైం, మనం ఎన్నిసార్లు స్వామిని ప్రార్థిస్తే అంత టైం. సంతోషకరమైనటువంటి సంకీర్తనంతో, సంతాపం అణగించేటువంటి సంకీర్తనంతో, జంతువుల రక్షించేటువంటి సంకీర్తనంతో తలిస్తే గనక స్వామి తప్పకుండా కనపడతాడు. అటువంటి సంకీర్తన మార్గం, భక్తి తత్వాన్ని మనం అలవర్చుకుని నిరంతరం స్వామి నామమే. అందుకే మనం ఎన్నిసార్లు స్వామిని పొగిడితే అంత మంచిది, ఎన్నిసార్లు తలుచుకుంటే అంత మంచిది. చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు, జాలెల్ల అడగించు సంకీర్తనం.
సామజముగా జినది సంకీర్తనం సామమునకెక్కుడి సంకీర్తనం సామీప్యమెందరికి సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల అడగించు సంకీర్తనం జము బారి విడిపిల్చు సంకీర్తనం సమబుద్ధి ఓడమిల్చు సంకీర్తనం జమలి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదవాదుల చేయు సంకీర్తనం మనకు సమబుద్ధినిస్తుందట, సమ సౌఖ్యాన్ని ఇస్తుందట, శమదమాదుల నుంచి మనను ఉపశమింపజేస్తుంది. ఆ శక్తిని ఒసగుతుంది మనకు. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి భగవత్ తత్వంతో భగవంతుడు చెప్పిన బాటలో భగవంతుడు చెప్పిన మాటను పాటించేటువంటి శక్తిని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చేది ఆ యొక్క సంకీర్తనం మాత్రమే. ఎందుకయ్యా ఇదంతా అంటే సమస్తము ఆవరించబడి ఉన్నాడు స్వామి. అణువు కంటే పరమాణువు కంటే చిన్న రూపంలో ఉన్నాడు స్వామి. మన కంటికి కనపడట్లేదు, ఎందుకంటే మనకున్నది అవిద్య, అహంకారం, అజ్ఞానం. ఒక నిమిషం బాగా ఉంటాము, రెండో నిమిషం మనకు కోతి లక్షణాలు వస్తాయి. సంప్రమర్దన రుద్రకాల స్వరూపాలతో నశింపజేసేవాడు. రుద్రుడు కాలుడు లయకాలంలో మనకు వచ్చేటువంటి స్వరూపాలవి. అహస్సంవర్తక అహహ అహకాలము, పరాణము, ఈ కాలాలు అంటే సూర్యుని రూపంలో కాలాన్ని వర్తింపజేస్తాడు స్వామి. అందుకే ప్రత్యక్ష నారాయణ స్వరూపంగా మనం సూర్య భగవాను స్మరిస్తాం. వహినిహి అంటే హవిస్సు రూపంలో యజ్ఞాలలో చేరవేయువాడు. అనిలహ అనిలుడు, అనిల్ స్థిర నివాసం లేదు. ఇప్పుడు గాలి ఉందనుకోండి, గాలికి ఎక్కడైనా స్థిర నివాసం ఉందా? అనిల్ అంటే అర్థం అది. అనిలుడు, అనిలహ స్థిర నివాసం లేనివాడు, వాయురూపుడై సులువుగా గ్రాహ్యం కానివాడు. ధరణీధర భూమిని ధరించినవాడు, భూమిని మోయువాడు. శేషుడు, ఆదివరాహుడు ఈ రూపాలలో భూమిని మోస్తున్నాడు. శేషుడు ఎందుకమ్మా? అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలలో ఉన్నటువంటి ఈ యొక్క సృష్టిలో కొన్ని లోకాలకు వాసుకి, కొన్ని లోకాలకు శేషుడు కూడా అధిపతులు. కాబట్టి ఈ భూతలము ఎక్కడైతే ఉందో భూలోకం, భువర్లోకం, సువర్లోకం, జనలోకం, మహర్లోకం, తపోలోకం, ఆ విధంగా పైలోకాలు. ఈ భూమిలోకం నుంచి కిందకున్నదంతా కూడాను ఈ లోకాలను కొంచెం మోస్తున్నటువంటి వారు ఈ వాసుకి తదితరమైనటువంటి శేషులు, ఈ యొక్క ఆదిశేష రూపాలు. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృక్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృసాదుర్జహ్ను నారాయణో నరః. సుప్రసాద ప్రసాదము. అబ్బా, ప్రసాదం చెప్తున్నారు మాతాజీ అంటే పులిహార, దద్దోజనం, చక్కెర పొంగలి. సుప్రసాద అంటే శుభప్రద అనుగ్రహమే స్వభావంగా కలవాడు. స్వామి ప్రసాదము అంటే స్వామి అనుగ్రహము మనకు సిద్ధించిందనేటువంటి తత్వం. గోవింద హరి గోపాల మాధవ మధుసూదన సచిదానంద మనుమోహన మురళీధర గోపాల గోవింద హరి గోపాల. సుప్రసాద శుభప్రద అనుగ్రహమే స్వభావంగా కలవాడు. అంటే తనకు అపకారం తలపెట్టినటువంటి శిశుపాలుడు వంటి వారికి కూడా మోక్షాన్ని ఇచ్చినవాడు కాబట్టి ఆయన సుప్రసాదుడు. దుర్మార్గులను కూడా కాపాడుతున్నాడు ఆయన. ప్రసన్నాత్మ ప్రసన్నతే స్వభావంగా ఉన్నది. ఎప్పుడైనా స్వామి ముఖం చూడండి, విష్ణు రూపాల్లో కృష్ణుడు, శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నరసింహావతారం తప్ప ఉగ్ర రూపం, అసలు ప్రసన్నత లేని రూపం ఎక్కడైనా ఉందా? శ్రీరామ శ్రీకృష్ణ రూపాలు చెప్పండి. మహావిష్ణు రూపంలో శాంతాకారం భుజగశయనం పద్మనాభం. శాంతాకారం పేరులోనే చూడండి, శాంతమైన ఆకారం.
రజస్తమో గుణాలచే కలుషితం కాని అంతఃకరణం కలవాడు, కరుణార్ద్ర స్వభావం కలవాడు, ప్రసన్న స్వభావుడు అంటే దయాళువు. ప్రసన్నత ముఖంలో ఎలా వస్తుంది? మన మనస్సులో మలినాలు, తడి చెత్త పొడి చెత్త ఉన్నప్పుడు, మనకు అహంకారం మమకారాలు ఉన్నప్పుడు ప్రసన్నత రాదు. మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి హ్యాపీ ఫేస్, మనకు నచ్చని వారు వచ్చారనుకోండి అమ్మ వీళ్ళ రోగం ఎట్లా కుదిరిద్దామా అనేటువంటి ఆలోచనలో ఉంటాం. అది న్యాచురల్ తత్వాలు అవి. ఆ న్యాచురల్ తత్వం అనేటువంటి దాని నుంచి బయటపడటమే ఆప్టికల్ ఫైబర్ ఏదైతే మనం వేస్తున్నామో శ్వేత ద్వీపానికి, దానికి పునాది అవుతుంది. విశ్వదృక్ అంటే తన శక్తితో విశ్వాన్ని ధరించేవాడు. ఈ సమస్త విశ్వము స్వామి యందు నిమిడీకృతమై ఉందని చెప్తున్నాం. విశ్వాధారం గగన సదృశ్యం, స్వామే విశ్వం, విశ్వమే స్వామి. ఈ విశ్వాన్ని ధరించాడు స్వామి. ఎంత శక్తి లేకపోతే ఇన్ని విశ్వాలు. మణులకు మళ్ళీ ముత్యాల సరాలలో ముత్యాలకు మళ్ళీ ఉన్నాయి అవి. విశ్వభుక్, విశ్వాన్ని ధరిస్తున్నాడు, విశ్వాన్ని భుజిస్తున్నాడు. ప్రళయకాలంలో సమస్తము ఆయనలోకి వెళ్ళి లయమైపోతోంది. విభుహు, బహువిధాలా ఉన్నవాడు. అనేక రూపాలండి స్వామికి. 51 అవతారాలు అంటున్నాం. మనందరి రూపాల్లో ఉన్నాడు ఆయన. 84 లక్షల కోట్ల జీవరాశులన్నిటిలోనూ స్వామి రూపం ఉంది. విభుహు నిత్యం విభుం, ముండకోపనిషత్తులో నిత్యుడు వివిధ రూపాలలో ఉన్నవాడు విష్ణువు. సత్కర్త, మంచి కార్యాలు చేస్తాడు ఆయన. మనం మంచి పనులు చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. మనం చేసేదేమో ఆలోచన లేని పనులు, కావాల్సినవేమో సత్ఫలాలు. ఎలా కుదురుతుంది? మిస్ మ్యాచ్ అంటారు దాన్ని. సత్కృత, పూజ్యులైన వారి చేత కూడా పూజింపబడేవాడు. ఎవరు పూజ్యులు? పరమ భాగవతోత్తముల గురించి చెప్పుకున్నాం మనం. ఎంతమంది భాగవతోత్తములు ఉన్నారు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సుఖ, సౌనక, భీష్మాదాల్భ్యాన్, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాదిన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు, అంబరీషుడు, సుకుడు, సౌనకుడు, భీష్ముడు, అర్జునుడు, వశిష్ఠుడు, విభీషణుడు ఇత్యాది పరమ భాగవతులు ఉన్నారు. వీరు కాక చిరంజీవులు అశ్వత్థామ, బలిర్వ్యాసో, హనుమాన్శ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ సప్తైతే చిరంజీవిన, మార్కండేయ అధాష్టమం. 8 మంది చిరంజీవులు ఉన్నారు. వీరు నిరంతరము తిరుమల 7 కొండలలో తిరుగుతూ స్వామిని అర్చిస్తూ పూజిస్తూ ఉంటారని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు కూడా మనం సత్కృత, పూజ్యులైన వారి చేత పూజించబడుతున్నాడు. వీరంతా ఎంత పూజనీయులు! ఈ భాగవతోత్తములు గాని చిరంజీవులు గాని వారి చేతే పూజింపబడుతున్నాడు ఆయన. సాధుహు, సరళ స్వభావు. జహ్నుహు, జహ్నుహు అంటే ప్రళయ సమయంలో అన్ని జీవులను తన యందే లీనం చేసుకునేవాడు. దుష్టులను నిర్జించి తన భక్తులను పరమ పదానికి చేర్చేవాడు. నారాయణ, ఈ నారాయణ అనేటువంటి నామం ఎంతో విశేషమైనది. విష్ణువు అంటే ఏ విధంగా సర్వవ్యాపి అంటున్నామో, నారాయణ సర్వజీవులకు ఆశ్రయమైన వాడు నారాయణుడు. నారాయణ తే నమో నమో. ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? సర్వజీవులకు ఆశ్రయమైనటువంటి ఆయనకు నమో నమో. భవనారద సన్నుత నమో నమో. నారదునిచే స్తుతించబడుతున్నటువంటి ఆ నారాయణునికి నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ. నారములు అంటే జీవులు, నారములు అంటే జీవులు. ఆయనం అంటే ఆశ్రయం, జీవులకు ఆశ్రయం ఇచ్చేటువంటి శక్తి కాబట్టి స్వామి నారాయణుడు. నారాయణ ఉపనిషత్తులో ఒక స్తోత్రం ఉంది. యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఈ జగత్తంతటికీ కూడా బాహ్య అంతరాలలో వ్యాపించి నారాయణుడే ఉన్నాడు. బాహ్యము బయట, లోపల. మనందరం ఏం చదువుతాం? జోగ్రఫీలో ఎర్త్, ఎర్త్ పైన ఏముందమ్మా? ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయనోస్ఫియర్. am I correct? Yes, Mataji. అయనోస్ఫియర్ నుంచి ఏదో రేడియో సిగ్నల్స్ వస్తాయని, మళ్ళీ దీనికి పెద్ద పెద్ద చార్ట్స్, పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్.
ఆ పైన స్పేస్. ఆ పైన స్పేస్. వెరీ గుడ్. చూసావా, స్పేస్ లో సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్. మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఆ తర్వాత ఏముంది తెలియదు. అవన్నీ ఎట్లా నిలబడుతున్నాయి తెలియదు. దానికి మళ్ళీ ఏదో లా ఆఫ్ గ్రావిటేషన్, లా ఆఫ్ కల్పిటేషన్, ఏదో అనేక లాస్ ఉన్నాయి. ఈవెన్ ఐ హావ్ గాన్ త్రూ ద సేమ్ ఎగ్జామ్స్, పాస్ అయ్యాం. అసలు బేసిక్ మన సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అంశాలను మనం కోరిలేట్ చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నామో నాకైతే అర్థం కాదు. అన్ఫార్చునేట్. నరాత్ జాతాని తత్వాని నారాయణీతి తతో విదుహు తాన్యేవ చాయనం తస్య తేన నారాయణ స్మృతః. మహాభారతంలో తత్వాలు నరుని నుండి జనించాయట, అందువల్ల వాటిని నారములు. వాటి యందు ఆయన నివసించడం చేత నారాయణుడు. యత్ ప్రయంతి అభిసంవిశంతి. ఈ నారాయణుడు అనే శబ్దానికి నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను, ఎందుకంటే మనందరం కూడా నిరంతరం నారాయణ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు. ఆ నారాయణ నామం ఒక్కటే గతి మనకి. అటువంటి నారాయణ నామం యొక్క అర్థం ఏమిటి? మరణించిన జీవులు ఎవరి యందు ప్రవేశిస్తున్నారో అతడే నారాయణుడు అంటుంది తైత్తరీయోపనిషత్తు. అంటే యత్ ప్రయంతి అభిసంవిశంతి. అపో నారా ఇతి ప్రోక్త అపో వై నరసూనవః తాయదస్యాయనం పూర్వం తేన నారాయణ స్మృతః. జలములు నారములు అని చెప్పబడతాయి, ఎందుకంటే జలములు నరుని సంతానములు. మొదట ఆయనకు అవే అవయవాలుగా ఉంటే ఉపాధులుగా ఉన్నందువల్ల పరమాత్మ నారాయణ అని పిలువబడుతున్నాడని చెప్తారు. నారాయణ నారాయణ నారాయణ. ఓ సాధుజనులారా, ఈ మంత్రాన్ని ఉచ్చైశ్వరంతో, ఏమిటా మంత్రం? ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రం మాత్రమే జనన మరణాది రూపమై సంసారపు ఘోర విషాన్ని తొలగిస్తుంది. ఉచ్చైస్తరా ఉపదిశామ్యహమూర్ధ్వబాహు అంటుంది నరసింహ పురాణం. శృణ్వంతు భవ్యమతయో, వింటే చాలట పుణ్యంట. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. నిరంతరం నామస్మరణే. నరహ, స్వామి నరుడిలో చైతన్యముగా ఉన్నాడు, అందుకే నరుడు. ఇక్కడ నరుడు అంటే నారీ నరుడు అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక ఉపమానం అనుకుందాం. శ్రీనివాసులు ప్రభు ఉన్నారు, మంగమ్మ మాతాజీ ఉన్నారు. శ్రీనివాసులు ప్రభు ఎవరు, మంగమ్మ మాతాజీ ఎవరు? నరుడు నారి. ఓకే. జీవుడు, ఇద్దరు కూడా జీవులే, భూతములు. మనందరం కూడా భూతములు, జీవులం. మనలో చైతన్యంగా ఉన్నది మాత్రమే శాశ్వతమైనది, మిగిలినదే అంతా కూడా అశాశ్వతం, భ్రమ, మాయ, భ్రాంతి. ఇక్కడ నరహ అనేటువంటి నామానికి అర్థం నరునిలో చైతన్యము స్వామి. కాబట్టి మంగమ్మ మాతాజీ లేదా శ్రీనివాసులు ప్రభు లేదా భవానీ మాతాజీ XYZ అనేది ఎవరు లేరు. ఇంకా ఆ కాన్సెప్టే లేదు, అసలు ఎవ్వరూ లేరు, ఆ తత్వమే లేదు. శరీరాలకు పెట్టుకున్న పేర్లు తప్ప ఆత్మకు కాదు. ఆత్మ సంచరిస్తూ ఉంటుంది, మనం చేసే పనుల బట్టి ఆ కర్మ ఫలితాలను స్వామి సంధింపజేస్తున్నాడు. నయతేతి నరప్రోక్త పరమాత్మ సనాతన. వ్యాస మహర్షి అన్న మాటలు ఇవి. శాశ్వతుడైన పరమాత్ముడు నయతి అనే వ్యుత్పత్తితో నరహ అంటే దాటించేవాడు అని చెప్పబడుతున్నాడని. ఈ పరమాత్ముడు దాటిస్తున్నాడు మనందరినీ. ఒక రూపంలోంచి ఇంకో రూపం, ఒక రూపంలోంచి ఇంకో రూపం. ఈ జన్మలో మానవ రూపం, వచ్చే జన్మకి ఏ శునక రూపమో, వరాహ రూపమో, క్రిమికీటక రూపమో, లేదా నరక ప్రాప్తో. ఇదంతా మనం తెలుసుకుంటున్నప్పుడు అర్థమయ్యేది ఒక్కటే, కేవలము స్వామి మాత్రమే శక్తి స్వరూపుడు, స్వామి మాత్రమే సర్వజీవులకు ఆశ్రయమైన వాడు, స్వామి మాత్రమే ఈ విశ్వాన్ని ధరించేవాడు, విశ్వాన్ని భుజించేవాడు, వివిధ రూపాల్లో ఉండేవాడు, మంచిని చేసేవాడు, మంచికి తోడ్పడేవాడు,
నమ్మిన వారిని చేయి పట్టుకుని నడిపించేవాడు, శరణాగత వత్సలుడు, ఆర్త్రత్రాణ పరాయణుడు, కరుణా సముద్రుడు, అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృచ్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన. ఎవరైతే ఏదైనా కార్యక్రమాల్లో విజయం సాధించాలనుకుంటారో పనులలో ఎక్కువ భాగం ఈ సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అనేటువంటి యొక్క స్తోత్రాన్ని విశేషంగా 108 సార్లు ఉచ్చరిస్తే బాగుంటుందని అనుకుంటారు. అసంఖ్యేయ అంటే లెక్కింపలేవు ఆయన యొక్క నామాలు, ఆయన యొక్క రూపాలు. వి కాంట్ కౌంట్. అప్రమేయాత్మ, ఇదివరకే అనుకున్న అప్రమేయో ప్రమేయాత్మ, విశిష్ట శిష్ట కృచ్యుచి అంటే ప్రమాణాలకందని స్వరూపం గలవాడు. మెజర్మెంట్స్ చేయలేం. 3 feet 5 inches, 24 feet 30 inches. ఈ ఫీట్లు ఇంచులు పనికి రావు, లెక్కలు రావు. విశిష్ట సర్వాన్ని మించినవాడు, సర్వశ్రేష్ఠుడైన, ఈజ్ ద అల్టిమేట్ అంటాం చూడండి. శిష్టకృత్, మళ్ళీ ఒక్కోసారి అంటా నేను ఏమనంటే ద కంప్లీట్ మ్యాన్, రేమండ్స్ అడ్వర్టైజ్మెంట్ అనుకుంటుంది. సో ద కంప్లీట్ మ్యాన్, పరమ పురుషుడు శ్రీ మహావిష్ణువు ఒక్కడే. ఒక బట్ట ధరించినంత మాత్రాన కంప్లీట్ మ్యాన్ కాడు. సద్గుణ సంపన్నుడై సద్భక్తి పరుడై ఉంటేనే కంప్లీట్ మ్యాన్. అసలు కంప్లీట్ మ్యాన్ అంటే లెక్కల 40 గాని నామరూపాలు గలవాడు, ప్రమాణాలకందని స్వరూపం గలవాడు, విశిష్టమైన తత్వం కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకా కంప్లీట్ మ్యాన్ ఎక్కడున్నారు? శిష్టకృత్ అంటే శాసించువాడు, శాసనం చేస్తున్నాడు ఆయన. శిష్టం అంటే శాసనం. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అంటాం. శిష్టము అంటే ఏమిటి? దుష్ట అంటే రాక్షసులని తెలుసు, శిష్ట అంటే శాసనం. శిష్ట రక్షణ, శాసనాన్ని రక్షిస్తున్నాడు, చట్టాన్ని కాపాడుతున్నాడు. ఆయన చేసిన చట్టం ఏమిటి? ఆయన చేసిన చట్టం విష్ణు ధర్మాన్ని మనమంతా పాటించడం. శుచిహి శుభ్రత, పవిత్రుడు, నిర్మలుడు, ఏ కల్మషము అంటని వాడు. సిద్ధార్థ, సిద్ధార్థ అనే నామం కూడా చాలా విశేషమైనది. సిద్ధార్థ పురుషార్థాలు సిద్ధించి ఉన్నవాడు, పరిపూర్ణుడు. సిద్ధార్థ అంటే పరిపూర్ణుడు. సత్యకామ అంటారు, అంటే తాను పొందవలసిన కోరికలు ఏమీ లేని సత్యజ్ఞాన స్వరూపుడే సిద్ధార్థుడు. ఇంకా ఏమి కోరికలు లేవు, కామాలు కోరికలు ఏమీ లేవు. కామములు అంటే కోరికలు. ఎందుకంటే మనిషిని చంపేసేది చింత, కాల్చేసేది చింత, ఇబ్బంది బాగా పెట్టేది కోరికలు. ఆ కోరికలు ఎలా పరిగెడతాయంటే సూర్యుని రథానికంటే రథాశ్వాల కంటే స్పీడ్గా పరిగెడతాయి. వాళ్ళకు ఉందంటే మనకు కావాల్సిందే, అది దొరకాలంటే ఇది చేయాల్సిందే. కోరిక, కోరిక మీద కోరిక. ఇఫ్ వి కీప్ ఆన్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ అవర్ డిజైర్స్. సిద్ధ సంకల్ప నెరవేరిన సంకల్పాలు గలవాడు, అంటే సత్యమైన సంకల్పం గలవాడు. ఆయన తలపెట్టినది ఏదైనా కూడా తప్పనిసరిగా విజయం, ఎందుకంటే ఆయనే సర్వస్వం కదా. సిద్ధిద కర్మ ఫలప్రదాత, సాధకులకు వారి అర్హతను బట్టి సిద్ధిని ప్రసాదించేవాడు కాబట్టి సిద్ధిద. సిద్ధి సాధన అంటే ఆయనే పరిపూర్ణుడు, ఆయనే నెరవేరిన సంకల్పాలు గలవాడు, కర్మ ఫలప్రదాత ఆయనే. సిద్ధి సాధన, సిద్ధిని పొందడానికి కావలసిన సాధనాలన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి. కానీ సిద్ధిని పొందడానికి కావలసిన సాధనాలు ఏమిటమ్మా? గురువు, శాస్త్రములు, మేధస్సు, సాధనాయోగ్యమైన శరీరం. గురువు, శాస్త్రములు, మేధస్సు, సాధనాయోగ్యమైన శరీరం. సాధనాయోగ్యమైన శరీరం అంటే జన్మ మృత్యు జరావ్యాధి, వ్యాధిగ్రస్తమై భారంతో ఉండేటువంటి శరీరాలతో మనం ఏమీ చేయలేం. హైలీ ఇంపాసిబుల్. మనకున్నటువంటి తత్వం ఏమిటంటే భగవత్ తత్వాన్ని మనం, నాకు కూడా చాలామంది మా కొలీగ్స్ ఆఫీసర్స్ అంటూ ఉంటారు, వాట్ ఈస్ దిస్ యు ఆర్ డూయింగ్, లేదా చాలామందికి కూడా ఉంటుంది ఆ ఫీలింగ్. ఐ థింక్ నిఖిత ఆల్సో ఫేస్ మెనీ టైమ్స్. ఏమిటిది భగవతత్వం ఇప్పటి నుంచి బాగుతుంది, ఇంకా టైం ఉంది. ఇంకా టైం ఉందంటే ఎప్పుడు? బాగా వయోభారం పెరిగిపోయి వయసు పెరిగిపోయిన తర్వాత అప్పుడు టైంపాస్కి, అప్పుడు ఇంకేం పని చేయలేం కదా. సో టైం పాస్. గాడ్ ఈజ్ నాట్ టైం పాస్, విష్ణు ఈజ్ నాట్ టైం పాస్.
భగవత్తత్వం సత్సాంగత్యాల్లో పాల్గొనడం నేను నిజంగా చాలా ఆనందపడతాను. ఎందుకంటే ఈ సత్సంగంలో నిఖిత, శివసాయి ప్రభు, తర్వాత ఇంకా చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. దే ఆర్ రియల్లీ వెరీ వెరీ ఎనర్జెటిక్. సునీత మాతాజీ, భవ్యశ్రీ మాతాజీ, మిగతా వారు కాదని కాదు, మధ్య వయసు వారు కాకుండా ఇంకా వెరీ యంగ్ పీపుల్ ఉన్నారు. కాశీనాథ్ ప్రభు అందరూ. సో అంటే ఇది ఒక వయస్సు వచ్చిన తర్వాత టైం పాస్ కింద పెట్టుకోకుండా నిజంగానే ఇది కరెక్ట్ టైం. మనం గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ మన ధర్మాన్ని మనం పాటిస్తూ ఈ కార్యక్రమంలో మనం పాల్గొందాం. అమర్ ప్రభు కానీ ఎవరైనా అందరూ, ఆల్ ఆఫ్ యూ, ఎంత పేర్లు చెప్పలేని వారు ఇంకా ఉంటే వారు కూడా. భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి ఒక వయస్సు, ఏజ్, మ్యారేజ్ చేసుకోవడానికి ఒక ఏజ్ ఉంది వివాహానికి, 18, 21 అని. భగవతత్వానికి అది లేదు. ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు విజయం సాధించి విష్ణువు యొక్క హృదయ కమలంలో తన యొక్క స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. ఆయన కంటే గొప్పవారం కాదు మనం. ప్రహ్లాదుడు చిన్ని బాలుడు, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆ నామస్మరణ ఏ విధంగా చేశాడో చూడండి. ఆయన నామస్మరణ వల్ల వచ్చినటువంటి ఫలితం సిద్ధి సాధన. సిద్ధిని పొందటానికి కావలసినవి ఒక మంచి గురువు కావాలి. గురువు కూడా ఎట్లా ఉండాలి? డంబాచారం, అహంకారం, ఆశ్రమానికి ఎంత డొనేషన్ ఇస్తావు, ఏం చేస్తావు, ఆ విధంగా మాట్లాడేవారు గురువుల కింద లెక్క పెట్టకూడదని ఆదిశంకరాచార్యుల వారు అంటారు. గురువు అంటే శిష్యులను సమస్తమైనటువంటి భక్తి తత్వాన్ని తెలియజేసి వారికి ఆ మార్గాన్ని చూపడం వరకు మాత్రమే గురువు చేయవలసింది. ఆ మార్గంలో పయనించే బాధ్యత శిష్యునిదే. ప్రయత్నం చేయాలి మనం. శాస్త్రములు, స్తోత్ర పఠనం చేస్తున్నాం, సూక్తాలు తెలుసుకుంటున్నాం, పురాణాలు వింటున్నాం. మేధస్సు, అసలు ఒరిజినల్గా మనకు కూడా ఆ తత్వం ఉండాలి, స్వతహాగా ఆ తత్వం ఉండాలి. ఒక తీవ్రవాది ఒక ఉగ్రవాదిని మనం మార్చగలమా అంటే మార్చగలమేమో. వాల్మీకి ఒక వేటగాడు, ఆయన మహా గ్రంథాన్ని రచించారు ఆయన, రామాయణం. మనం ముందుగా చదివినటువంటి ఆదిత్య హృదయం రామాయణంలోని యుద్ధకాండలోది. ఎవరైనా ఆదిత్య హృదయం ఎక్కడిది అని అడిగితే, ఇన్ని రోజుల నుంచి మీరంతా విష్ణుతత్వం తెలుసుకుంటున్నారు కాబట్టి శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని ఆదిత్య హృదయాన్ని మనమంతా మననం చేసుకుని పఠనం చేశాం. శాస్త్రములు, గురువు, మేధస్సు, సాధనాయోగ్యమైన శరీరం. ఈ శరీరము భగవంతుడు ఇచ్చింది తనను చేరుకోవడానికి ఒక మార్గం చూపించాడు ఈ శరీరం ద్వారా. మనం దీన్ని ఏం చేస్తున్నాం? ఆ పని తప్ప అన్ని పనులు చేస్తున్నాం. ఇచ్చాడు కదా అమ్మయ్య, మనకు చిక్కింది కదా శరీరం, మేక్ మెర్రీ అని చెప్పి మనం చక్కగా పండగ చేసుకుంటున్నాం. ఇప్పుడు పండగే. పాపం ఆయన కూడా చూస్తున్నాడు, ఓకే వీళ్ళు ఎలా ఉన్నారు చూస్తున్నాడు. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆల్రెడీ రాసి పంపించేశాడు కదా బాండ్, వెనక్కి తీసుకోడు ఆయన. ఇచ్చిన మాట తప్పుడు. న్యాయపరుడు ఆయన, న్యాయ రూపుడు. 60 సంవత్సరాల తర్వాత మనకు గతులు ఏవైతే సంప్రాప్తిస్తాయో దాన్ని చక్కగా సంధింపజేసి మంచి పనికి మంచి, అనైతిక కార్యక్రమానికి శాస్తి కూడా చేస్తాడు. అందుకే ముందే చెప్తున్నాడు ఆయన, సిద్ధి సాధన, నేను గురువునిస్తున్నాను, శాస్త్రములు ఇస్తున్నా, మేధస్సునిస్తున్నా, మీకు శరీరాన్ని ఇస్తున్నాను. దేనికి? సిద్ధిని పొందడానికి. మన జీవితానికి లక్ష్యం ఏమిటి అంటే సిద్ధిని పొందడమే. సిద్ధి సాధన. ఈ శరీరం యొక్క లక్షణం కేవలం అదే, లక్ష్యం కేవలం అదే. ఆ లక్ష్యాన్ని మనం పక్కన పెడుతున్నాం. అబ్బా లక్ష్యం పక్కన పోయింది. మనకి ఏది అడ్వాంటేజ్? ఇప్పుడు ఏది చక్కగా చాలా అనుకూలమైనది, మన ఇంద్రియాలను సాటిస్ఫై చేసేది? ఏం చేశారండి? ఈరోజు షాపింగ్ వెళ్ళానండి, అబ్బా టోటల్లీ టైర్డ్. తర్వాత ఏం చేశారండి? సినిమా చూసామండి. తర్వాత ఏం చేశారండి? అది చేశాం. భగవంతుడి కోసం పాపం ఏదో మాతాజీ చెప్తున్నారు, రోజు అందరూ గ్రూప్లో కూడా బ్రహ్మాండంగా, శ్రీనివాసులు ప్రభు గారు, ఉషా కుమారి మాతాజీ, అసలు ఐ షుడ్ రియలీ థ్యాంక్, మన్నించండి,
ఉషకుమారి నాగార్జున సాగర్ మాతాజీ గారు నిజంగా విశేషమైనటువంటి ఆ యొక్క పూజా విధానాన్ని ఇవాళ ఫొటోస్ పెట్టారు. ఐ రియలీ థ్యాంక్ హర్ పర్సనలీ. మా కుటుంబం తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తల్లి, రథసప్తమి శుభాకాంక్షలు. ఏం చేశారమ్మా, పండుగ వస్తే మనం ఏదో అట్లా అగరబత్తి వెలిగించేసి వెళ్ళిపోవడం, లేదా గుడికి వెళ్ళి ఇట్లా సిగ్నల్స్ సింబల్స్. అసలు ఈ శరీరం యొక్క పర్పస్ ఏమిటి అంటే ఇదే పర్పస్, ఇంకో పర్పసే లేదు మాతాజీ. మరి ఇదే పర్పస్ అయితే టోటల్గా ఎట్లా బతకాలి మాతాజీ? ఓం నమో నారాయణ అంటే భోజనం వస్తుందా? వస్తుందేమో, ట్రై చేద్దాం. పూర్తి నమ్మకం పెడితే ప్రహ్లాదుడికి ధ్రువుడికి ఇచ్చినట్టు మనకి ఇస్తాడు. అబ్బే లేదు మాతాజీ, కొంచెం కష్టం అవుతుంది మాతాజీ. అది కొంచెం చేసి ఇది కొంచెం చేద్దాం. మనం కాంప్రమైజ్ అవుతున్నాం ఇక్కడ. మనకి నమ్మకం లేదు దేవుడి మీద. నమ్మకం అనేది ఉంటే తప్పనిసరిగా అదే చేస్తాం మనం. మనకి అదే మనకు వచ్చినటువంటి అడ్డంకి. నాకు కాదు, మీకు కాదు, అందరికీ కూడా. ఇది చేసుకుంటూ వచ్చేద్దాం. 2 గుర్రాల మీద స్వారీ. వృషాహి వృషభో విష్ణుర్ వృషపర్వ వృషోదర వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతిసాగర. వృషాహి, వృష అంటే ధర్మం అని చెప్పాను నేను ఇదివరకు. ధర్మస్వరూపుడై స్వామి ప్రకాశిస్తున్నాడు. వృష ఆహి. వృషభో, భక్తుల కోరికలకు తగిన ఫలాలను వర్షింపజేస్తున్నాడు. అందుకే ఆయన వృషభ. విష్ణు, సర్వత్రా వ్యాపించి, విష్ణుర్విక్రమణాత్, ముల్లోకాలలో వ్యాపించున్నాడు ఆయన. ఒక్క లోకం కాదు, 3 లోకాల్లో, స్వర్గము, పాతాళము మరియు భూలోకము. వృషపర్వ, ధర్మ సోపానాలు ఏర్పరిచినవాడు. పర్వము అంటే సోపానం. చూడండి ఇంకోసారి మళ్ళీ, మహాభారతంలో ప్రతిదాన్ని మనం పర్వము అంటాం. రామాయణంలో ఏమంటామమ్మా? తెలిసిన వారు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి, డౌట్ ఉన్నవారు వద్దు. అరుంధతి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి తల్లి. పర్ఫెక్ట్. కాండము, రామాయణాన్ని కాండము. భగవద్గీత ఏమంటాం మాతాజీ? భగవద్గీత యోగములు మాతాజీ. ఎస్, యోగము. స్కందము దేన్ని అంటాం? భాగవతంని స్కందము అంటాం. కరెక్ట్. ఇక్కడ పర్వము అంటే సోపానము, అంటే మార్గము. ధర్మ సోపానము. వృషపర్వము అంటే వృషపర్వ అంటే ధర్మ సోపానం. ధర్మ సోపానం ఏమిటి మాతాజీ? అధర్మ సోపానము ధర్మ సోపానము అని ఉంటుందా అంటే, పరమపదాన్ని పొందగోరే వారికి సాధనంగా భగవంతుడు ధర్మ రూపాలైన సోపాన పర్వాలు ఏర్పరిచాడు. ప్రతి నామము ప్రతి నామంతో ఇంటర్లింక్డ్. చూడండి, సిద్ధి సాధన ధర్మ వృషపర్వ. సిద్ధిని సాధించడానికి, ముక్తిని పొందడానికి, మోక్షాన్ని సాధించడానికి, మోక్షగామి అయి జీవితాన్ని పరిపుష్టం చేసుకోవడానికి స్వామి గురువు, శాస్త్రములు, మేధస్సు, శరీరము ఇచ్చాడు. దాంతోపాటు ఆయన సోపానాలు ఏర్పరిచాడు, మెట్లు పెట్టాడు ఆయన. నో ఆల్ ఆఫ్ యూ క్లైమ్ ద ల్యాడర్ అన్నాడు. అంటే ఆ నిచ్చెన ఎక్కండి, నా దగ్గరికి రండి. మనం ఏం చేస్తున్నాం? హిందీలో చెప్పాలంటే అంజాన్ మార్తే అంటారు దాన్ని. తెలిసి తెలియనట్టు నటించడం. ఆమె కరెక్ట్ నిఖిత? హిందీ yes mataji అంజాన్ మార్తే చలే జాతే అంటారు. అంటే చూసి చూడనట్టు. మనకి ఇష్టం ఉండదు అటువైపు చూస్తే మనం ఎక్కడ వెళ్ళిపోవాల్సి వస్తుందో. మనకి ఇది అడ్వాంటేజ్. ఇక్కడ మనకు చాలా బ్రహ్మాండంగా ఉత్సాహభరితంగా ఉంది ఇక్కడ జీవితం. దయా తపస్సౌచం సత్యం గాలికి వదిలేసాం. మద్యపానం, మాంసభక్షణం, అనైతిక కార్యక్రమాలు, ఇంద్రియ నిగ్రహం లేకుండా చూడకూడనివి చూడటం, వినకూడని వినడం, మాట్లాడకూడనిది మాట్లాడడం, చేయకూడనిది చేయడం. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. అసలు మనసు గుంజేస్తోంది బాబు. ఇటువైపు చూస్తే అబ్బో ఎంత కష్టం ఇది, అంతా వదులుకోవాలి, ఇదంతా పోతే పోయింది, ఒక్కసారి లైఫ్ వచ్చింది, ఫుల్ బిందాస్. అదే ఇక్కడ చెప్తోంది, ఫుల్ బిందాస్. ఇప్పుడైతే తర్వాత టోటల్ ఖల్లాస్. ఇప్పుడు ఫుల్ బిందాస్, తర్వాత టోటల్ ఖల్లాస్. ఆయన మార్గం చూపిస్తున్నాడు. చెప్పు స్వామి అన్న మాటలు నేను కాదు చెప్పింది, భీష్ముడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఇవి. సిద్ధి సాధన, సిద్ధిని పొందడానికి కావలసిన సాధనం శరీరం. ఈ శరీరాన్ని టోటల్ బిందాస్ అనుకుంటే ఫుల్ ఖల్లాస్ అవుతాం లాస్ట్కి. ఎందుకంటే అప్పటికి టైం అయిపోతుంది కదా, మనకి సమయం లేదు, ఇంకా అయిపోయింది.
ఇప్పటికే దాదాపు 20, 30, 40, 50 ఏళ్ళు దాటిపోయినాయి. ఇంకా ఎంత సమయం ఇస్తాడు దేవుడు? స్వామి కొంచెం టైం, ఇంకా నేను మా గృహస్థాశ్రమం ఇంకా కంటిన్యూ అవుతోంది, తర్వాత చూస్తాం మేము అని చెప్తే స్వామి టైం ఇవ్వడు. ముందు ఏదైతే ఫేస్ మీద పంపించాడో కమిట్మెంట్ బాండ్, ఆ బాండ్ ప్రకారం నిలబడతాడు ఆయన. సత్యస్వరూపుడు, న్యాయపరుడు, న్యాయరూపుడు, సమస్తాన్ని తన ఉదరం నుండి సృజింపజేయువాడు కాబట్టి వృషోదర, వర్ధన, వృద్ధిని కలిగించువాడు. వర్ధమాన్ అంటారు. వర్ధమాన్ అంటే విశ్వాన్ని విస్తరింపజేయువాడు. ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది స్వామి యొక్క మహిమతో విశ్వం. వివిక్త, దేనిని అంటక ఉన్నవాడు. ఈ ద్వంద్వాలతో గాని త్రిగుణభరితమైనటువంటి భౌతిక ప్రకృతిలో కానీ ఆయనకి ఏది అంటదు. స్వామి ఉన్నాడు కదా, ఆయనకు కూడా అంటుకుందిలే అమ్మయ్య, నేను ఒక అబద్ధం ఆడానంటే లోపల కూర్చున్నాడుగా గమ్మున, తప్పకుండా ఆయనకు కూడా అంటుకోవాలి. ఎందుకు అంటుకోదు? హీ సిట్టింగ్ విత్ ఇన్ మీ, నాలో లోపల ఉన్నాడు కదా ఆత్మస్వరూపం. ఆయనే కదా ఆత్మ. ప్రాణవాయు రూపంలో ఉన్నాడు, ప్రాణశక్తి రూపంలో ఉన్నాడు, చైతన్య శక్తి రూపంలో ఉన్నాడు, ఆత్మ రూపంలో ఉన్నాడు. అన్నీ ఆయనే ఉన్నప్పుడు, సర్వత్రా ఆయనే వ్యాపించున్నప్పుడు నేను చేసిన పాపం ఆయనకు ఎందుకు అంటదు అంటే, వివిక్త, ప్రపంచ రూపంలో ఆయన వృద్ధి కలిగి ఉండా కూడా దానితోనూ అందలి ద్వంద్వాలతోనూ అంటక వాటి నుండి వేరుగా ఉంటాడు. ఎందుకంటే మనకు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ బుద్ధి జ్ఞానంతో ఈ ద్వంద్వాలకు అతీతంగా, ఈ భౌతిక ప్రకృతిలోని త్రిగుణాలకు అతీతంగా మనం జీవించగలిగి స్థిరతత్వంతో ఉంటే మాత్రమే స్వామి యొక్క హృదయ కమలంలో ఆ స్థానాన్ని మనం సంపాదించగలుగుతాము. ఇటు చూస్తే అట్రాక్షన్, ఇటు చూస్తే డిస్టర్బెన్స్, టోటలీ కన్ఫ్యూజ్డ్. అమ్మా ఇదంతా ఏంటి మాతాజీ, అసలు ఇదంతా ఇన్ని పుస్తకాలు చదవడం ఏమిటిదంతా? ఇదే పరమ సోపానము, ఇదే పరమ పర్వము, ఇదే భక్తి తత్వము, ఇదే మార్గము, ఇదే మోక్షము, ఇదే జీవిత అంతిమ లక్ష్యము, అంతిమ గమ్యము. రైల్ స్టేషన్కి వెళ్తాం, మనం కూర్చుంటాం, టికెట్ కొంటాం. మనం ఎక్కడికి టికెట్ కొంటున్నాం ఇప్పుడు అందరం కూడాను? నేను మొన్న ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు భావన వచ్చినట్టే, మనందరం ఇప్పుడు రైల్ స్టేషన్లో ఉన్నామండి. మనం టికెట్ కొనుక్కోవాలి. ఎక్కడికి కొంటాం? శ్వేతదీపాన్ని. ఎస్, శ్వేతద్వీపానికి టికెట్ ఎవరు అమ్ముతారు? భగవంతుడే మాతాజీ. భగవంతుడు అమ్ముతాడు. మనం ఏమి ఇస్తే ఆయన అమ్ముతాడు టికెట్? భక్తితో పూజిస్తే. భక్తితో పూజిస్తే. భక్తి ఎట్లా కలుగుతుంది? సత్సంగంలో ఉంటే. సత్సంగంలో ఉండాలంటే మనకు ఉండవలసిన తత్వం ఏమిటి? శ్రద్ధ. శ్రద్ధ. కరెక్ట్, 100% కరెక్ట్. ధన్యవాదాలు మాతాజీ. శ్రద్ధ. ఏ పని చేపట్టినా శ్రద్ధ అనేది అత్యంత కీలకమైనది. శ్రద్ధ లేని విద్య, గమ్యము లేని ప్రయాణం, లక్ష్యం లేని జీవితం. 3 మాత్రం జీవితంలో పరమ సోపానాలుగా గుర్తుపెట్టు. శ్రద్ధ లేని పూజ లేదా భక్తి, భక్తే కాదు పూజ అందాం. శ్రద్ధ లేని పూజ, గమ్యము లేని ప్రయాణం, లక్ష్యము లేని జీవితం, లక్ష్య లక్షణాలు లేని జీవితం. నీరు సముద్రంలోకి పోయి నిలుపబడితే ఏ విధంగా ఉంటుందో, నీళ్ళన్నీ నదులన్నీ పెడతాయండి. బే ఆఫ్ బెంగాల్లోకి అన్ని నదులు వస్తాయి, కలుస్తాయి. వైజాగ్కి వెళ్ళండి, బీచ్. బుడా ప్రియాంక మాతాజీకి తెలుసు, నాకు తెలుసు, మా అత్తగారి ఇల్లు అక్కడే. నీరంతా సముద్రంలోకి వచ్చి చేరుకుంటుంది. తర్వాత సముద్రం ఎక్కడికి వెళుతుంది? ఎక్కడికన్నా బే ఆఫ్ బెంగాల్ ఎక్కడికన్నా సామాన్ సర్దుకుని, చాలా వాటర్ కేమ్ నౌ, చాలా వాటర్ వచ్చేసింది నాలోకి, నౌ ఐ విల్ గో పోర్ ద వాటర్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లేకపోతే అమెరికాలో నీళ్లు పోసేసి తిరిగి వస్తాను అమెరికా తీరంలో అని చెప్పి అంటుందా? లేకపోతే నిఖిత ఉన్నటువంటి ప్లేస్ బర్ముడాలో కొంచెం నీళ్లు డ్రాప్ చేసి వస్తానని బే ఆఫ్ బెంగాల్ సామాన్ సర్దుకుని విశాఖపట్నం నుంచి బయలుదేరి బర్ముడా వెళ్ళి బర్ముడాలో నీళ్లు పోసేసి మళ్ళీ తిరిగి వస్తుందా? కుండలు. ఇస్ ఇట్ పాసిబుల్? నో. దట్స్ ఆల్. నో. నీరు సముద్రంలోకి పోయి ఏ విధంగా నిలబడుతుందో వేదాలు స్వామిలో నిలబడి ఉన్నాయి. అందుకే శృతి సాగర. శృతులు, శృతి స్మృతి పురాణాలు,
ఈ వేదాలకు వేద స్వరూపుడు స్వామి. అవన్నీ వెళ్ళి స్వామిలో నిమిడీకృతమై ఆ విధంగా ఒక సాగర రూపంలో ఉన్నాయి. లెట్ మీ సే వన్స్ అగైన్, ద సోర్సెస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లైక్ సముద్రం. ఈ సముద్ర రూపంలో ఉన్నటువంటి స్వామిలో నిమిడీకృతమై ఉన్నాయి శృతి స్మృతి పురాణాలు. ఈ విశ్వమంతా వ్యాపించి ఈ వేదాలకు సాగరంలాగా ఉండి ధర్మ సోపానాలు ఏర్పరిచాడు మనకు. సిద్ధిద సిద్ధి సాధన, తనను పొందడానికి ఆ సోపానాలను ఉపయోగపరుచుకోమన్నాడు. ఈ సోపానాలు మనకు కనపడవు. చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, కుంటిడి బ్రదర్స్, తుమ్మిడి బ్రదర్స్, ఆల్ బ్రదర్స్, ఈ బ్రదర్స్, ఆల్ సిస్టర్స్, ఈ సిస్టర్స్, ఈ షాపింగ్ మాల్ సోపానాలు బ్రహ్మాండంగా కనపడతాయి. కనపడొచ్చు అవి కూడా. అవి అశాశ్వతం అనేటువంటి సింక్ అయ్యి మైండ్ ఈ సోపానాలు వెంబడి ఎక్కువ సార్లు పడాలి. ఎంత శ్రద్ధో మళ్ళీ ఒక్కొక్కసారి జనరల్లీ ఐ ఆల్సో ఫీల్ సమ్ టైమ్స్, ఇదివరకు ఈవెన్ ఐ యూస్ టు బిహేవ్ ద సేమ్ వే, బట్ స్టిల్ ఇట్లా పీస్ పట్టుకుని ఆ మ్యాచింగ్ కోసం కొంతమంది అయితే, మా కజిన్ ఉన్నారు నిఖిత, లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్లీ, ఆ షేడ్ కలిసే వరకు ఇట్లా పెట్టుకుని ఐ వెంట్ వన్స్ విత్ హర్ ఫర్ సమ్ షాపింగ్. ఐ రియలీ గాట్ ఫెడ్ అప్. ఏమిటంటే లైట్ షేడ్ అమ్మా, చాలా సింపుల్, కొంచెం డిఫరెన్స్ ఉన్నా ఇప్పుడేం మనమే పోటీలకు వెళ్ళట్లేదు, ఎట్లా ఉన్నా సంథింగ్ కొంచెం కలిస్తే చాలు వేసుకోవచ్చు. వస్త్రాలు మనకు గౌరవాన్ని ఇవ్వడానికే తప్ప ఇదేమీ సౌందర్య కాంపిటీషన్స్లో మనమేం పాల్గొనట్లే. అది పట్టుకునమ్మ తల్లి 2 గంటలు తిప్పిన గల్లి తిప్పకుండా కారులో తిప్పింది నన్ను. దీనికి షేడ్ దొరకలేదు, ఏదో ఒక గ్రీన్, అదేదో ప్యారెట్ గ్రీన్, లైట్ గ్రీన్ ఏదో ఉంది ఆ కలర్, చెప్పాలంటే పాకుడు రంగు అనుకోండి. ఆ కలర్ దొరక్క ఆల్మోస్ట్ ఎంత శ్రమ పడ్డామంటే, ఆమెతో పాటు వెళ్ళినందుకు ఆ 2 గంటలు నా బాధ దేవుడికి తెలుసు. ఎందుకంటే కార్ నాది, డ్రైవర్ నాది, నేను వెళ్ళా, వదలలేను, రాలేను. ఇప్పుడే అయిపోతుంది. ఇప్పుడే 2 minutes. అసలు ఆ షాపుల వాళ్ళు కూడా ఏమిటి ఇంత మ్యాచ్ అయిన తర్వాత కూడా అబ్బే కొంచెం చూడు, ఇట్లా చూడు, అంత శ్రద్ధ. అది ఇక్కడ పెట్టాలి అంతే. అంత శ్రద్ధ పెడితే నిజంగా మనం త్యాగరాజస్వామిని, రామదాసుని బీట్ చేయము. 100% బీట్ చేస్తాం. వాళ్ళు అసలు ఎక్కడో వాళ్ళు మన్ని చూసి అబ్బా మనం వాళ్ళలాగా అవ్వలేదే అనుకుంటారు. అట్లా ఉండాలి. అంటే కాన్సన్ట్రేషన్ మనం దేని మీద చూపిస్తున్నాం అని. అంటే పాపం తన్ని కూడా ఇబ్బంది పెట్టడం కాదు, కానీ నేను ఆ రోజే తనతో అన్నా, ఇంత శ్రద్ధ ఎప్పుడో పెట్టుంటే నువ్వు శుభ్రంగా ఎక్కడో ఒకటి సెటిల్ అయ్యేదానివే అని. పాపం హస్బెండ్ దగ్గర డబ్బులు తీసుకొచ్చింది, ఇట్లా పెట్టింది. ఇట్లా నేను అన్నా, అమ్మ నేను పోవాలి, రేపు పొద్దున్న మళ్ళీ నేను ట్రిప్కి వెళ్ళాలి, ఏదో నీతో పాటు ఒకసారి షాపింగ్ పోదామని వస్తే ఈ విధంగా తిప్పుతున్నామని బాధపడ్డా. అంటే కాన్సన్ట్రేషన్, శ్రద్ధ దేని మీద. అసలు దొరికే వరకు చింత, యమచింత, అసలు ఫేస్ అంతా టోటల్గా కన్ఫ్యూజ్డ్ మైండ్. ఎక్కడికో ఆఫ్ఘనిస్తాన్ ఎత్తుకుపోయినట్టు అంత ఇది బాధ. ఆ ఆతృత మనకు కావాల్సింది, ఆ ఆతృత. స్వామి కనపడకపోతే మనకు కావాల్సినటువంటి ఆతృత ఈ అశాశ్వతమైన దాన్ని ఇట్లా పెట్టుకుని ఆ మ్యాచింగ్ కోసం తిరగడంలో అయిపోయింది జీవితం. దాదాపు 3 గంటలు నాశనం. శృతులకు సాగరం వంటి వృద్ధిని కలిగించేటువంటి విశ్వాన్ని విస్తరింపజేసేటువంటి ధర్మ సోపానాలు ఏర్పరిచినటువంటి ఆ విష్ణువు యొక్క నామాన్ని స్మరించడానికి శ్రద్ధను, ఆసక్తిని చూపకపోతే మన జీవితం ఇంకా ఎందుకు? అందుకే అటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటువంటి మార్గంలో మనమంతా కూడా ఒక చిన్న ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఆ ప్రయత్నం ఎంతో గొప్పదని చెప్పను, కానీ చిన్న ప్రయత్నం. ఎందుకంటే ఆ ప్రయత్నం వల్ల మన జీవితాన్ని మనం పరిపుష్టం చేసుకోవాలి. ఆ యొక్క మోహన రూపం, భావజ రూపాన్ని మనం దర్శించాలి. ఆ భావజ రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపంలో మనం పరమ పావనమైనటువంటి ఆ పురుషోత్తముడు, దామోదరుడు, మధుసూదనుడు, విఠలుడు, విష్ణుదేవుడు, వెంకటేశ్వరుని యొక్క దివ్య చరణార విందాలను మనం స్మరించి తరించాలి అని అంటూ, కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి, తలపును నీవే
ధరణీధరా నెలవును నీవే నీరజనాభ తనువును నీవే దామోదరా నా మణికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. తనువు దామోదరుట్ట, మన ఉనికి మధుసూదనుడు, మనం వినేది విఠలుని గురించి, మన వెనక ముందు కూడా విష్ణువే. ఆ విఠలుడు విష్ణువు, మధుసూదనుడు, దామోదరుడు, పురుషోత్తముడు, నట్ట నడుమ నీవే నారాయణ. ఎక్కడున్నా స్వామి ఆ నారాయణుడే మనను ఈ యొక్క భవజలధి, సంసార జలధి, ఈ భవసాగరం నుంచి దాటించేటువంటి తేప. అటువంటి నారాయణ యొక్క దివ్య తత్వాన్ని మనమంతా తెలుసుకుని జీవితాలను పరిపుష్టం చేసుకోవాలనేటువంటి తత్వంతో ఈ సత్సంగంలో పాల్గొంటున్న భక్తులందరికీ కూడాను మరొక్కమారు నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పుణ్యాత్ములు, మహానుభావులు, భక్తులు అందరికీ. రేపు సెషన్ నిఖిత విల్ బి స్టార్టింగ్ ఎట్ 6 o'clock. ఎందుకంటే భీష్మ ఏకాదశి నాటికి నేను విష్ణు సహస్రనామం పరిపూర్ణం చేయాలి. ఓకే, we'll be starting the session at 6 o'clock. I feel it's convenient for everybody. yes ma'am. It will be from 6 to 9 tomorrow, Saturday. Okay Mataji, Hare Krishna. And also I'm sorry for the inconvenience. అసౌకర్యము అందరికి సారీ. అసౌకర్యానికి స్టార్టింగ్ లో కొంచెం టెక్నికల్ లేదమ్మా, అసౌకర్యము అది సాంకేతిక పరమైంది, అది మానవ తప్పిదము కాదు. రెండవది, మా హైదరాబాద్లో ఇప్పుడు బ్రహ్మాండంగా వర్షం పడుతోంది, సిగ్నల్స్ ఎక్కడో ప్రాబ్లమ్స్ వచ్చినాయి నాకు. సో ఎనీవేస్ వి ఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ది పార్టిసిపెంట్స్ ఫర్ కోఆపరేటింగ్ అండ్ కమింగ్ బ్యాక్. థ్యాంక్ యూ. తనుజ మాతాజీ. ధన్యవాదాలు తల్లి. తనుజ మాతాజీ, నేను ఒకటి చూపిస్తాను నిఖిత ఇప్పుడు. సెషన్ దిస్ ఇస్ నోన్ యాజ్ నాన్ స్లిప్ డాష్ మ్యాట్. ఇస్ ఇట్ విజిబుల్? No Mataji, only Krishna is visible. Vishnu is no slide, no distraction, no slip, no falling off అని కార్ లో ముందు డాష్ బోర్డ్ మీద ఈ నాన్ స్లిప్ డాష్ మ్యాట్ అని పెడితే, నిన్న మా హస్బెండ్ ఇవి ఒక 4 or 5 ఎక్కడి నుంచో తెప్పించారు ఆఫీస్. సో మాకు ఒక 5 vehicles ఉన్నాయి కార్స్ అన్నిటికీ కూడా పెట్టడానికి. అయితే ఈ నాన్ స్లిప్ డాష్ మ్యాట్ చూడగానే లెట్ మీ డూ వన్ థింగ్. ఈ నాన్ స్లిప్ డాష్ మ్యాట్ చూడగానే నాకు వచ్చిన ఐడియా ఏమిటంటే, ఈ విధంగా ఉండాలి మన భక్తి కూడా. నాన్ స్లిప్ డాష్ మ్యాట్ ఎప్పుడు కూడా అతుక్కునే ఉండాలి మనం విష్ణువుకి. ఓకే, ఇది డాష్ బోర్డ్ మీద పెడతాను రా, పెడితే ఇఫ్ యూ పుట్ ఎనీ మొబైల్ ఆర్ ఎనీథింగ్ ఇట్ డజంట్ స్లిప్ డౌన్. ఓకే, సో ఇది నేను పెడతాను. సో వీ షుడ్ బికమ్ నాన్ స్లిప్ డాష్ మ్యాట్స్ అనుకుంటున్నా. సమ్ నాన్ స్లిప్ డాష్ మ్యాట్ ఉండాలి మనకు కూడా. ఎనీవేస్ ఇట్స్ జస్ట్ ఆఫ్ ద కఫ్. యా టెల్ మీ. హరే కృష్ణ. సందేహాలు ఉన్నవారు అడగండి అమ్మా. తనుజ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆసమ్ క్లాస్ మాతాజీ. అసలు ఎటు నుంచి ఎటు తీసుకెళ్తున్నారో తెలియట్లేదు మాతాజీ మీరు. ధన్యవాదాలు తల్లి. విఆర్ ఆల్ ఇంతకన్నా నేను చెప్పలేను. ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇలా అందరికి మీరు ఇలా మమ్మల్ని అందరినీ ఒక మంచి పాత్రలో అందరినీ మోటివేట్ చేస్తూ అన్ని వదిలేయద్దు. యు డూ యువర్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ బీ బ్లెస్డ్. అసలు మీ వాయిస్ అయితే నాకైతే ఆల్వేస్ ఐ రిమెంబర్ ఆల్ దోస్ వర్డ్స్ అన్నమాట మాతాజీ. ఏదన్నా కానీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యువర్ కంపెనీ అండ్ థ్యాంక్ యూ నిఖిత ఆల్వేస్ ఫర్ యువర్ కోఆపరేటివ్నెస్ విత్ మాతాజీ అండ్ వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ బోత్ ఆఫ్ యూ. మిగతా వాళ్ళందరి మెంబర్స్ కి కూడా ఒక్కసారి నా నమస్కారం మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ తల్లి. హరే కృష్ణ. పద్మజ మాతాజీ పాపం చాలా స్ట్రగుల్ అయ్యారు జాయిన్ అవ్వడానికి. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు నాకు విష్ణు కృప లేదు మాతాజీ. చదవలేకపోయాను. అనేక బీపీపీలు చూస్తూనే ఉన్నాను. హరే కృష్ణ మాతాజీ. బట్ ఎనీవేస్ రేపు చదువుతురు కానీ మాతాజీ. రేపు స్తోత్రము జ్ఞానము అది కూడా మీరే చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. చదివేటట్టు చేశారు స్వామి. అది
ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. నిఖితా మాతాజీ కూడా ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృతిక్ ప్రభు, కాశీనాథ్ ప్రభు మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఇందాక వాళ్ళు అన్నట్టు ఇవాళ ఈ ప్రోగ్రామ్ సెలవు అనుకున్న మాతాజీ. అది మీ అడిక్ట్ అయి ఉన్నాం మాతాజీ మీ వాయిస్ కి. ఆ టైం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు జాయిన్ అవుతామా అన్నట్టే అడిక్ట్ అయి ఉన్నాం అంతే మాతాజీ. చాలా మంది అడుగుతున్నారు ఎవరన్నా ఉంటే లింక్ పెట్టండి అని. అందరికి చెప్తున్నా మాతాజీ. అదే అందుకని ఇమ్మీడియట్ సిగ్నల్ లో మెసేజ్ పెట్టా మాతాజీ. ఎవరినైనా యాడ్ చేయాలా? లేదు మాతాజీ, అదే ఇమ్మీడియట్ వాళ్ళు మనల్ని అడుగుతుంటే మెసేజ్ పెట్టాను నిఖిత మాతాజీ ఒకసారి చూడండి అన్నట్టు అంతే. ఓకే ఓకే, వెరీ నైస్. ఇందాక చెప్పారు మాతాజీ, విష్ణు అన్నిట్లో స్మైలిష్ ఫేస్ ఉంటుంది మాక్సిమము. ఒక నరసింహస్వామి అవతారంలో సీరియస్ కూడా. ఎస్ మాతాజీ, ఒక్క నరసింహస్వామి పిక్ ఉంది మాతాజీ. ఇందులో కూడా స్వామి గారు నవ్వుతూ ఉన్నారు. ఎక్కడిది అది? ఇది ప్రభు మీ బ్యాక్గ్రౌండ్ షేరింగ్ ఆపితేనే అమ్మకి అది కనిపిస్తుంది ప్రభు. ఇందులో ఉంది మాతాజీ బ్యాక్గ్రౌండ్ షేరింగ్. ప్రహ్లాద మహారాజు యొక్క దివ్య బోధనలు. ఎక్కడ బుక్ అమ్మా ఇది? నరసింహస్వామి ఎక్కడ ఉన్నారు ఇక్కడ? ఇలా ప్రహ్లాదుడు దానిలో ఉన్నారు మాతాజీ. ఇదిగోండి, కనబడుతున్నారా? కొంచెం రైట్ ప్రభు, లెఫ్ట్ మీ లెఫ్ట్. యా యా, స్మైలిష్ గా ఉన్నది ఫేస్ నరసింహస్వామి చూడండి. యాక్చువల్లీ నరసింహావతారం, రౌద్రావతారం. ఎస్ మాతాజీ, అక్కడ ప్రహ్లాదునికి ప్రహ్లాదుడి యొక్క దివ్య వదనాన్ని చూడగానే ఆయన ప్రసన్నుడైనట్టు. ఎస్ మాతాజీ, చిన్న పిల్లవాడు నరసింహస్వామి స్మైలిష్ ఫేస్ లో ఉంది, నాకు చెప్దాం అనిపించింది మాతాజీ. వెరీ గుడ్, మీరు షేర్ చేయండి అది బొమ్మ కూడా చాలా బాగుంది. నేను పెడతాను, గ్రూప్ లో పెట్టండి ప్రభు. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. పద్మ మాతాజీ, తండ్రిపూడి పద్మ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. థ్యాంక్ యూ నిఖిత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ తల్లి. ఇందాక అన్నారు కదా, అదే మామూలుగా మనకి ఇవన్నీ డబ్బులు లేకపోతే, మనం సంపాదించకపోతే, మనం ఈ ఉద్యోగాలు చేసుకోకపోతే రావా? అది ఖచ్చితంగా వస్తుంది మాతాజీ. మనం చేసుకుంటే, అంటే మనం ఎంత మందిని చూసాం కదా మనము, వాళ్ళ భాగవతోత్తముల్ని మనం చేస్తే మనకు ఆ శ్రద్ధ ఉండి ఓర్పు ఉంటే ఖచ్చితంగా మనకి ఫుడ్ అన్నది ఎలాగోనా వచ్చేస్తుంది. ఫుడ్, క్లోతింగ్ కంపల్సరీ వస్తాయి. కాకపోతే మనకు అంత శక్తి, అంత శ్రద్ధ, అవన్నీ మనం చేసుకోవాలి. అవి రావడం ఆయన ఈజీగా ఇచ్చేస్తాడు. మనం సంపాదించడమే మనం కష్టపడ్డాం మనం, కానీ ఇందులో మనం కష్టపడితే ఇస్తాడని ఎంతో నమ్మకం నాకు అనిపిస్తుంది అప్పుడు. అసలు నిజంగానే అది ఎప్పుడు ఎంతో మందిని చూసాం కదా. ఇప్పుడు మీరే మనం ఎన్నో భాగవతోత్తములను చెప్పారు కదా. మనకి కాకపోతే మనం ఈ సంసారంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ చేయకపోతే ఇక్కడ మనకి చాలా బ్యాండ్లు బజాయిస్తారు ఇంట్లో కదా. మరి మనకి వెనకాల దానికోసం కూడా కొంచెం మనం వెనక్కి లాక్కోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు. అంటే దిస్ ఈజ్ ఆల్సో ద డ్యూటీ విచ్ వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ కదా. ఇంట్లో వాళ్ళు బ్యాండ్ బజాయిస్తారని అనుకుంటున్నాం. భగవంతుడు తర్వాత మన బ్యాండ్ బాగా బజాయిస్తాడు ఆయన. అంటే మనం అవును మా అది కూడా కరెక్టే. అంటే మనము అన్నాను కదా, ఇప్పుడు బిందాస్ అయితే తర్వాత టోటల్ ఖల్లాస్ అని. మనము టోటల్ గా వెళ్ళడానికి నేను చెప్తున్నా మాతాజీ, మనము టోటల్ గా వెళ్ళడానికి మనం గృహస్థాశ్రమంలో కూడా మనము ఇది కూడా ఈ వృత్తి ఇవి ధర్మాలు కూడా మనం నిర్వర్తించాలి కదా. ఎంత కాలం గృహస్థాశ్రమో తెలుసుకోవాలి ముందు. దానికి మట్టుకు అసలు ఎక్కడ వినట్లేదు మాతాజీ. ఫుల్ స్టాప్ అన్నది మనకి లేనట్టునే ఉంది. నాకైతే ఎక్కడ వానప్రస్థంలోకి ఎవరు వెళ్ళినట్టు నేనే చెప్తాం అనుకున్నా. వానప్రస్థం అన్న మాట అసలు ఎక్కడా వినలేదు. అసలు గృహస్థాశ్రమంలోనే చివరి వరకు మనవలు, ముని మనవలు, ఇంకో మనవలు, వాళ్ళ ఫోటోలు ఉంటాయి మాతాజీ. మాతాజీ నేను కూడా మా అమ్మకి చెప్తున్నా మాతాజీ, ఇంకా చాలు నువ్వు వానప్రస్థానికి వెళ్ళిపో, నన్ను క్వశ్చన్ లేదు. నేను చెప్పింది ఇట్లా ఉపయోగించుకుంటున్నావు నువ్వు. వెరీ గుడ్. హరే కృష్ణ. చాలా. ఇంకొకటి మీరు చెప్పారు కదా బ్లౌజ్ గురించి, ఏదో వెళ్ళాం షాపింగ్, అది నాకు ప్రాక్టికల్ గా చాలా ఎక్స్పీరియన్స్ అయింది మా చచ్చి. చిక్కడపల్లిలో పెద్ద షాప్, అదేదో చందనాను ఏదో ఒక పెద్ద షాప్ ఉంటుంది. చందనా బ్రదర్స్. దాని పక్కన ఐ వాజ్ లిటరల్లీ సిట్టింగ్ ఆన్ ద స్టెప్స్ ఎట్ 10:30. మా కజిన్ నువ్వు చూసుకో మళ్ళీ దాంట్లో నెక్స్ట్ ఏంటంటే తనకు అలవాటు నెక్స్ట్ డే మళ్ళీ మార్చాలి దాన్ని. కొంతమంది కదా.
అంటే నాకు నెక్స్ట్ డే నేను ఎక్కడో ఊరు వెళ్ళాలి, అంటే ఊరు ఇన్ ద సెన్స్ ఏదో దేవుడు దానికేనే క్యాన్సిల్ చేసుకున్నాను దాని వల్ల. బికాస్ 10:30 చిక్కడపల్లిలోనే అయింది నాకు, ఆఫీస్ నుంచి ఐ కేమ్ దేర్. అమ్మ బాబాయ్ ఇంకా నేను ఊరు వెళ్ళలేను ఎర్లీ మార్నింగ్ లేచి అనేసి ఐ డ్రాప్ మై సెల్ఫ్ అనమాట. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అది, అందుకనే అనిపించింది. ఎందుకంటే నేను లిటరల్ గా నేను బాగా ఫేస్ చేశాను మా ఇన్సిడెంట్. కొన్ని జీవితాల్లో అసలు మర్చిపోలేం. 3 గంటలు పర్పస్లెస్ గా ఎక్కని షాప్ లేదు, దిగని మెట్లు లేదు, ఆ విధంగా తిరిగాను. మళ్ళీ ఇట్లా పెట్టి అందులో అబ్దుల్ కలాం గారు మిసైల్ తయారు చేసినప్పుడు కూడా అంత శ్రద్ధ చూపించారో లేదో తెలియదు, కానీ దాన్ని పెట్టి మళ్ళీ ఇదే విధంగా తీక్షణంగా చూస్తూ. అంటే అది మళ్ళీ వాళ్ళని చెప్పి మనం చెప్పుకోకూడదు. నేనేమన్నా అట్లాంటివి తీసుకుంటే మా కొలీగ్ అనేది, అంటే షాప్ వాడి పెట్టి చూసి ఇచ్చేసాడు అంటే నువ్వేం చేస్తావు, షాప్కి వెళ్ళి నిద్రపోతావా అనేది నన్ను. అంటే ఇది మీ కృష్ణుడు వెనకాల మీ కృష్ణుడి మీద ఒట్టుగా చెప్తున్నా. అంటే మనం వాళ్ళని చెప్పి మనం చెప్పడం, మనం చెప్పుకోవడం కాదు. మరి నువ్వేం చేస్తావు, నీకు కళ్ళు లేవా, నువ్వు చూసుకోవా, వాడి ఇచ్చాడని తెచ్చుకుంటావా? అలాగా అంటే ఏదో ఒకటి సరిపోతుంది చాలు, అలా ఉంటుంది కదా. మరీ పిచ్చిగా ఉండకపోయినా గానీ అది 2 ప్రాక్టికల్ గా మీ పక్కన మీద ఆ పరమాత్మ దీనిగా చెప్తున్నా, 2 ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. హరే హరే కృష్ణ హరే కృష్ణ మాత. హరే కృష్ణ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. కస్తూరి కుమార్ నవ్వించి చంపేస్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. ఐఎమ్ ఆల్సో వెరీ పర్టికులర్ మాతాజీ సమ్ టైమ్స్. అందుకే పంపించి చెప్పా ఇవాళ. మాతాజీ కస్తూరి కుమారి మాతాజీ మా మంగమ్మ మాతాజీ ఫామ్ రెడీ చేశారు. అయ్యయ్యో. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. కస్తూరి కుమారి గారు చెప్పండి అమ్మా. ధన్యవాదాలు మాతాజీ. ఈవేళ రథసప్తమి శుభాకాంక్షలు. మన బృందో సభ్యులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మాతాజీ. ఆదిత్య హృదయం చాలా స్లోగా చాలా బాగా చెప్పారు. ఏదో అటు ఇటు చదువుతున్నాం కానీ మాకు ఇంత అర్థం అయ్యేలాగా ఎప్పుడు చూడలేదు. చాలా ఆనందం అనిపించింది. ఈవేళ రథసప్తమి సందర్భంగా ఆదిత్య హృదయం చదవటం, మేము కూడా మీతో పాటు చదవటం మాకు చాలా సంతృప్తిగా ఉంది మాతాజీ. ధన్యవాదాలు తల్లి. ధన్యవాదాలు మాతాజీ. ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ మీ వెనకాల శేషపానుపు మీద ఉన్న స్వామి తాలూకా చక్రం దగ్గరికి మీ చెయ్యి వెళ్ళేసరికి వెంకటేశ్వర స్వామి కనపడుతున్నారమ్మా. వెనక క్యాలెండర్ ఉంది మాతాజీ. అవును మాతాజీ. లేదు లేదు, సీన్ వెనక సీన్ దగ్గరికి చక్రం దగ్గరికి మాతాజీ చెయ్యాల మాట్లాడేటప్పుడు ఇలా అంటుంటే ఆ స్క్రీన్ మీద వెంకటేశ్వర స్వామి కనపడుతున్నారమ్మా మాకు. అసలు నిజంగా ప్రతి క్షణం ఇలాగా ప్రతి క్షణం ఇలా ఎత్తేటప్పుడల్లా మళ్ళీ దించితే మళ్ళీ లేదమ్మా. ఆ చక్రం దగ్గరికి వెళ్ళేసరికి నిజంగా మాతాజీ స్వామి అమ్మా మీరు సామాన్యం కాదమ్మా. మీరు నిజంగా మీ పాదాలకి నమస్కారం తల్లి. మీరు కాదనకండి. చాలా నాకు అయితే షాక్ అనమాట. ఇందాక నుంచి నేను అదే అమ్మా నేను చూస్తున్నాను. అసలు నిజంగా స్వామి కనపడుతున్నారమ్మా మీ వెనకాల. అసలు నిజంగా హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా బాగుందమ్మా. ఇది కూడా చదివాము, విష్ణు సహస్రనామం కూడా ఈ రోజు చాలా చక్కగా రథసప్తమి రోజు 2 చదువుకునే భాగ్యాన్ని ఈ రోజు ఈ ఆదిత్య హృదయం చదువుదాం సాయంత్రం అని ఐడియా ఇచ్చినదే మంగమ్మ మాతాజీ. వారికి నా శుభాకాంక్షలు. అదేం లేదమ్మా, అలాగేం కాదు మాతాజీ. కస్తూరి కుమారి మాతాజీ ధన్యవాదాలమ్మా. చక్కగా రథసప్తమి పూజ అంతా పెట్టారు మాతాజీ గ్రూప్ లో. చక్కగా చాలా రోజులైంది. మేమైతే అలా చేసుకోలేకపోతున్నాం కదా మాతాజీ. ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకోవడమే తప్ప. చాలా బాగుంది మాతాజీ. ధన్యవాదాలు. లక్ష్మీ రెడ్డి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అందరికి రథసప్తమి శుభాకాంక్షలు. సభ్యులందరికీ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మాతాజీ. మీరు వెళ్ళారా డాక్టర్ గారి దగ్గరికి? వెళ్ళడం అయింది, ఉబ్బడం అయింది, పక్క పోవడం అయింది, అన్ని అయిపోయినాయి మాతాజీ. ఇప్పుడు ఎలా ఉన్నారు మాతాజీ? హరే కృష్ణ. అది ఇంకా కొంచెం జువ్వు అంటుంది బాబాయ్. నిజంగా నరకం అనిపించిందండి మాతాజీ. అసలు పైకేమో గానీ ఈ కొంచెానికే తట్టుకోలేకపోతుంటే ఇంకా పైకి వెళ్ళి అయ్యేం తట్టుకుంటాము బాబాయ్. వద్దు బాబాయ్ అనిపిస్తుంది మాతాజీ నిజంగా.
చాలా బాధేసింది. గంట ఇప్పటికే సేపు ఆవిడ కూర్చోబెట్టి మాట్లాడలేదు. నోరు ఇలా ఎందుకంటే తిప్పేసి సెన్స్ ఇక్కడ ఉంటది ఆవిడకి, ఇక్కడ ఇది ఉంటుందమ్మా. సో ఆవిడ నోరు కూడా తిరిగిపోయి మాట్లాడతారు. సో దట్స్ ట్రూ, కొంతకాలం అది ఉంటుంది. కొంచెం తగ్గింది. నోరు కూడా నోరు పుక్కిలించుకుందామన్నా కూడా ఒక పక్క పుక్కిలిస్తే ఒక పక్క పోతున్నాయి నీళ్ళు. అందుకని అయ్యో పొద్దున యోగా కూడా 108 చేశాను మాతాజీ. యోగా కూడా సూర్య నమస్కారాలు. యోగా టీచరు 2 రోజుల నుంచి 24 ప్రాక్టీస్ చేస్తున్నది. ఇవాళ మార్నింగ్ లేసి చేశాను. ఆదిత్య హృదయం చదువుకున్నాను, సూర్యాష్టకం చదువుకున్నాను. హరే కృష్ణ తల్లి, ధన్యవాదాలు తల్లి. మీరు స్టార్ట్ చేసినప్పుడే వచ్చాను. అయినా ఈ రోజు ఏమి లేట్ అయింది అని మనసులో అనుకున్నాను. కాకపోతే చదవడము అది సెక్షన్ లాగుంది. అవును, చదవడం సెషన్ వచ్చాను. గబగబా వచ్చేసి రావడం కూర్చున్నాను. ఆదిత్య హృదయం అయిపోయిన తర్వాత కొంచెం సాంకేతిక ఇబ్బంది వచ్చిందమ్మా, టెక్నికల్ గా. మళ్ళీ అందరం జాయిన్ అయ్యాం. అదే హరే కృష్ణ. అరుంధతి మాతాజీ ఆవిడేదో మాట్లాడుతున్నాం అక్కడ. అన్మ్యూట్. లక్ష్మీరాజ్యం మాతాజీ అన్మ్యూట్. వాయిస్ వస్తూ పోతూ ఉన్నది నాది, అందుకని లాస్ట్ పద్యం రాయలేకపోయాను. మిగతాయి రాసుకున్నాను. గబగబా రావడము ముందు ఆన్ చేసేసాను. తప్పకుండా మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రేపు మీరును BBVZ పద్మజ మాతాజీ చదవాలి విష్ణు సహస్రనామం. పూర్వ పీఠిక, ధ్యానము, సహస్రనామ స్తోత్రము. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిలయ నిలయతినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సహస్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం శ్రీ వెంకటాద్రి శృంగాంగ మంగళాభరణాగ్రే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతాం సదా సంమోహనాయాస్తు వెంకటేశాయ మంగళం విద్యాయ నిరవధ్యాయ సచ్చానక సిద్ధాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం తత సర్వ విదే సర్వశక్తయే సర్వతీక్షణే సులభాయ సుధీరాయ వెంకటేశాయ మంగళం పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే ప్రేజ్యాయ పరతత్వాయ వెంకటేశాయ మంగళం ఆకాల తత్వమశాంతమాత్మనాం అనుపశ్యతాం అత్యుత్తమ రూపాయ వెంకటేశాయ మంగళం ప్రాయుత్వ చరణం పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయా దిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం దయామత తరణిన్యా తరంగైర్యపాంతై కించితై విశ్వం వెంకటేశాయ మంగళం రఘుభూషాంబర హేదీనాం సుషమాభవమూర్తయే సర్వార్తి శివనాయాస్తు వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీమత్సుందర జామాతృ మునిమానత వాసే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాస్త్ర పరమపదాచార్య పురోగమై సన్మయస్య పూర్వైరాచార్యై సంస్కృతాయాస్తు మంగళం శ్రీ వెంకటాద్రి గమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమూహేమో నభూతో నభవిష్యతి శ్రీ వెంకటాచలాధీతం శ్రీయాధాసిత వక్షం శ్రుతిచేతన మందారం శ్రీనివాస మహంపతి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ హరే కృష్ణ. హరే కృష్ణ ఓం నమో నారాయణాయ నమః. భగవద్భక్తులారా, కృష్ణ ప్రేమికులారా, రేపు సాయంత్రం 6 గంటలకు అందరం కూడా విష్ణు సహస్రనామ పారాయణ అవగాహన యజ్ఞంలో కలుసుకుందాం. రేపు సెషన్ కొంచెం లాంగర్ సెషన్ అవుతుంది. అందరు భక్తులు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అరుంధతి మాతాజీ, ధన్యవాదాలు నిఖిత మాతాజీ, ధన్యవాదాలు మంగమ్మ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీరాజ మాతాజీ, అందరికీ కూడా శుభరాత్రి. శుభరాత్రి మాతాజీ.